so much again for the privilege of standing here. మరొకసారి మీ మధ్యలో ఉండడం, ఈ విధంగా నిలబడి మరి ఉండడం ఒక గొప్ప భాగ్యంగా భావిస్తూ ఉన్నాను. Thank you for standing with me. మరి నాతో కలిసి నిలబడినందుకు పాస్టర్ గారికి నేను వందనాలు చెల్లిస్తున్నాను. Hallelujah. హల్లెలూయా. Glory to God. దేవునికి మహిమ కలుగును గాక. I've been enjoying the Andhra people's hospitality. మరి ఆంధ్ర ప్రజల యొక్క ఆతిథ్యాన్ని నేను చాలా ఆనందిస్తూ ఉన్నాను. I don't mean to divide Telangana and Andhra. I mean Telugu people. Hallelujah. తెలుగువారి ఆతిథ్యాన్ని నేను ఆస్వాదిస్తూ ఉన్నాను. నాకు ఆంధ్ర వేరు తెలంగాణ వేరు కాదు, తెలుగువారి యొక్క ప్రేమను నేను అనుభవిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. Hallelujah. హల్లెలూయా. Amen. ఆమేన్. I like the Telugu chili very much. తెలుగు మిరపకాయ అంటే నాకు చాలా ఇష్టం. తెలుగు కారం. Hallelujah. హల్లెలూయా. And your language is a beautiful language. అంతేకాదు మీ భాష కూడా చాలా అద్భుతమైన భాష. Hallelujah. హల్లెలూయా. So thank you once again. మరొకసారి మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. This day I'm so glad, that you are gathered here expecting from our Lord Jesus. మన ప్రభు అయిన యేసు దగ్గర నుంచి మీరు ఎదురు చూస్తూ ఈ స్థలానికి వచ్చారని నాకు తెలుసు. Therefore, Jesus will not put you to shame. గనుక యేసు నిన్ను నిరాశతో ఇక్కడి నుంచి పంపించడు. And I'm glad about that. దాని గురించి నేను చాలా సంతోషంగా ఉన్నాను. The God that I serve is a God of fulfilled expectation. నేను నమ్మే దేవుడు లేక నేను సేవిస్తున్న దేవుడు ఎటువంటి వాడంటే ఆశతో వచ్చే వారిని తృప్తిపరిచి పంపించే దేవుడు. He's the only one who has promised that he will satisfy us. ఆయన మనల్ని తృప్తిపరుస్తానని వాగ్దానం చేసిన ఆయన ఒక్కడే అలా వాగ్దానం చేశాడు. He doesn't just feel for us, but he does something to make sure we receive. ఆయన ఏదో మన గురించి ఆశపడడం మాత్రమే కాదు, ఫీల్ అవడం మాత్రమే కాదు, ఖచ్చితంగా మనం పొందాలి అని కోరుకుంటున్న దేవుడు, మన తృప్తిపరచాలని కోరుకుంటున్న దేవుడు. Sometimes we feel for people, I feel your problem, I feel your pity and all that, but we cannot do anything about it. చూడండి, కొన్నిసార్లు ఇతరుల గురించి మనకు కొంచెం బాధ కలుగుతూ ఉంటది. అయ్యో నేను సాయం చేస్తే బాగున్నే, అయ్యో ఇలా జరిగితే బాగున్నాయి, అలా జరిగితే బాగున్నాయి అని ఫీల్ అవుతాం ఇతరుల కోసం, కానీ ఏమి చేయలేం ఒకసారి. But our God has paid the price necessary to meet that need. కానీ నీకున్న ప్రతి అవసరత తీర్చడానికి కావలసిన వెలంతా నా యేసయ్య చెల్లించేశాడు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. I was born and brought up in Africa, and so the main sport in our part of Africa, West Africa, was football. మరి ఆఫ్రికా దేశంలో నేను పుట్టి పెరిగాను కనుక మాకు ఉన్న ఒక మెయిన్ ఆట ఏంటి అంటే ఫుట్బాల్. In South Africa they have cricket. మరి సౌత్ ఆఫ్రికాలో చూస్తే క్రికెట్ వాళ్ళు ఆడతారు. But in the West they play a lot of football. కానీ వెస్ట్ లో చూస్తే ఎక్కువ మంది ఫుట్బాల్ ఆడుతూ ఉంటారు. So I did not know much about cricket. కాబట్టి క్రికెట్ గురించి నాకు ఎక్కువ తెలియదు. In fact, I never went for a cricket match till just recently. నిజానికి ఈ మధ్యలో క్రికెట్ మ్యాచ్ కి వెళ్ళాను, అంతకు ముందు ఎప్పుడు నేను క్రికెట్ మ్యాచ్ కి వెళ్ళలేదు. It was some kind of novelty match between the movie stars of Karnataka and Tamil Nadu. మరి తమిళనాడుకి కర్ణాటకకి ఉన్న మూవీ స్టార్స్ మధ్యలో నోవెల్టీ మ్యాచ్ అవుతుంది కదా, క్రికెట్ మ్యాచ్ అవుతుంది కదా, ఆ మ్యాచ్ కి వెళ్ళాను. And the place was full. That country, Chinmaya Stadium was full. మరి చిన్మయ స్టేడియం అంతా నిండిపోయింది ఆ రోజు క్రికెట్. Hallelujah. Hallelujah. I don't know if it's the correct word I used. I think I missed it. Chinnaswamy Stadium. Chinnaswamy. Amen. Chinnaswamy Stadium. Anyway, I went there, the place was packed and people were making noise and they were blowing trumpets and hitting something. అక్కడికి వెళ్ళేసరికి జనం నిండిపోయారు, విజిల్ వేస్తున్నారు, ఏదో కొడతా ఉన్నారు, పెద్ద పెద్ద శబ్దాలు చేస్తున్నారు. I never saw so much excitement. మరి అంత ఆనందాన్ని నేను ఎప్పుడు చూడలేదు, అంత ఉత్సాహాన్ని ఎప్పుడు చూడలేదు నేను. And I said to myself, church must be like this. నాతో నేనేమనుకున్నానంటే చర్చ్ కూడా ఇలాగే ఉండాలి అని అనిపించింది. Hallelujah. Hallelujah. That's the Indian people, just like you and I. చూడండి, భారతీయులుగా నీవు నేను కూడా అలాగే ఉండాలి. They forgot everything. చూడండి, అన్నీ మర్చిపోతాం. Hallelujah. Hallelujah. Amen. Hallelujah. But what impressed me most was the ball had come and there was a fellow trying to catch it. మరి నాకు చాలా ఇంప్రెస్ అయిన విషయం ఏంటంటే బాల్ వస్తున్నప్పుడు ఒకడు పట్టడానికి ప్రయత్నం చేసాడు.
And it had gone way towards the boundary. అయితే పట్టడానికి ప్రయత్నం చేస్తే బౌండరీలోకి వెళ్ళిపోయింది And the బాల్. fellow was running like this. వీడు ఇలా వెనక్కి పరిగెడతా ఉన్నాడు. He was not looking at anybody. ఎవరిని చూడట్లేదు ఆయన. He was so focused on that ఆ ball బాల్ ని పట్టడంలోనే వెనక్కి పరిగెడతా ఉన్నాడు. that he even went and hit the side like that. ఆ సైడ్ కూడా కొట్టుకున్నాడు ఆయన వెళ్ళేటప్పుడు. That's an amazing focus. మరి ఆ ఫోకస్ అన్నది అంటే ఆ బాల్ మీద దృష్టి ఉంచడం అన్నది ఆ విధంగా ఉంచాడు. Amen. ఆమేన్. Trying to receive. ఏదో పొందాలి, దాన్ని పట్టుకోవాలి అన్న ఆశ. And I was ministered to. You know, we are basically receivers. చూడండి, మనం అందరం కూడా అలాగే దేవుడి నుంచి పొందేవారమే. Hallelujah. హల్లెలూయా. What Jesus did 2000 years ago, we're still trying to receive the benefit. 2000 సంవత్సరాల క్రితం యేసయ్య ఏ కార్యాన్ని చేశాడో ఇప్పటికీ మనం ఆ యొక్క కార్యాన్ని పొందుతూనే, ఆ ఆశీర్వాదాలు పొందుతూనే ఉన్నాం. దేవుని నామానికి స్తోత్రం. Hallelujah. హల్లెలూయా. What he did in his death, his burial, his resurrection, ascension, and sitting at the right hand of the ఆయన Father. మరణము, ఆయన పునరుత్థానము, ఆయన ఆరోహణ ద్వారా ఆయన చేసిన ప్రతి కార్యాన్ని మనం పొందగలుగుతూ ఉన్నాం. Hallelujah. హల్లెలూయా. But we'll have to focus like that and lose all other affections and focus on that. దేవుడి నుంచి మనం పొందాలి అంటే తప్పనిసరిగా మనం దేవుని మీద దృష్టి ఉంచాలండి. మిగతా వాటి మీద నుంచి మన దృష్టిని తొలగించి దేవుని మీద ఉంచడం నేర్చుకోవాలి. If a guy can do it for some kind of ball, ఒక వ్యక్తి ఒక బాల్ ని పట్టుకోవడానికే అంత దృష్టి ఉంచితే, what about for the living God? సజీవుడైన దేవుడి నుంచి పొందడానికి మనం ఇంకా ఎంత దృష్టి సారించాలి? Hallelujah. హల్లెలూయా. The Bible says he has given richly all things to enjoy. బైబిల్ గ్రంథం అంటుంది ఆయన మనము అనుభవించుటకు సమస్తాన్ని ఐశ్వర్యంతో ఇచ్చాడని రాస్తుంది. Hallelujah. హల్లెలూయా. You know, it's not a bad word. చూడండి, అది తప్పుడు మాట కాదు. You know, richly all things to enjoy. దేవుడు మనల్ని ఆనందించడానికి సమస్త విధములైన ఐశ్వర్యాన్ని ఇచ్చాడు. ఆ ఐశ్వర్యం అనే మాట తప్పు కాదు. God is not against our enjoyment. మన ఆనందానికి దేవుడు ఆయన వ్యతిరేకి కాదండి. God is not against our rich enjoyment. అంతేకాదు ఐశ్వర్యంలో ఆనందించడానికి కూడా ఆయన వ్యతిరేకి కాదు. But he said, don't trust in uncertain riches, but in the living God. అయితే ఆయన ఏం చెప్పాడంటే, సజీవుడైన దేవుని యందు మీరు విశ్వాసం ఉంచండి గాని అస్థిరమైన ధనము యందు నమ్మకం ఉంచొద్దు అన్నాడు. Hallelujah. హల్లెలూయా. Amen. ఆమేన్. You know, I found out that the rupee and the dollar are at the, highest and lowest rate right now. దేవుని బిడ్డలారా, నేను ఇప్పుడు ఫైన్ చేసింది ఏంటంటే, రూపాయి డాలర్ ఈ రెండు ఇప్పుడు చాలా హైయెస్ట్ రేటింగ్ లో ఉన్నాయి. చాలా హైలో ఉన్నాయి. I don't think rupee has fallen so much in a long time. మరి చాలా కాలంగా రూపాయి యొక్క విలువ తగ్గిపోలేదండి. చాలా కాలంగా ఆ విలువ అలాగే ఉంది. So you can't trust in these things. చూడండి, ఇవి మారుతూ ఉంటాయి కనుక మారే ధనములో నమ్మకం ఉంచొద్దు. One day it will be up, one day it will be down. ఒక రోజు దాని విలువ పెరుగుతుంది, ఒక రోజు దాని విలువ తగ్గిపోతుంది. God knows that you cannot trust these things. దేవునికి తెలుసు ఈ లోకంలో ఉన్న ధనమును నువ్వు నమ్మలేవు అన్న సంగతి దేవునికి తెలుసు. He said, trust in the Lord with all your heart. Nee- Lean not on your own understanding. నీ పూర్ణ హృదయం అంతటితో నీ దేవుడైన యెహోవా యందు నమ్మకము ఉంచుము, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక అని రాసింది. There's a part of you that is completely spirit, just like Jesus. చూడండి, యేసు వలె ఉన్న ఒక భాగము నీలో కూడా ఉంది. యేసులో ఏముందో అది నీలో కూడా ఉంది. But there's a part of you that is, you, just your thoughts. చూడండి, నీకు నీవుగా ఉండేది కూడా ఆ భాగం కూడా నీలో ఉంది. యేసులో ఉన్న భాగం కూడా నీలో ఉంది. You're so familiar with those thoughts that you think that that's you. చూడండి, నేను ఇలాగా ఆలోచిస్తాను అనే సంగతి సులువుగానే తెలిసిపోతుంది మనకి, అవునా కాదా? నీ గురించి నీకు తెలుసు. Amen. ఆమేన్. But that's not really you. It's just the way you think. నీవు ఆలోచించే విధానమే అది గాని నీ ఆత్మ మాత్రం అలా లేదు. Hallelujah. హల్లెలూయా. Amen. ఆమేన్. There's a new man on the inside. నీ అంతరంగంలో ఒక నూతన వ్యక్తిని నువ్వు కలిగి ఉన్నావు. దేవుణ్ణి నమ్ముకున్న వ్యక్తివైతే He's a new creature. He came from heaven. ఆయన నూతన సృష్టిగా పరలోకంలో నుంచి దిగి వచ్చాడు యేసయ్య. He never existed here before. ఆయన ఇంతకు ముందు భూలోకంలో ఆయన లేకుండే. He's a citizen of heaven. ఆయన పరలోక సంబంధి. He's just like Jesus. ఆయన యేసు వలె ఉన్నవాడు. Hallelujah. హల్లెలూయా. Amen. ఆమేన్. But you see, he's living in the same old house. చూడండి, అదే ఇంట్లో, ఆ పాత ఇంట్లోనే ఉంటూ ఉన్నాడు అనమాట. నేను నూతన వ్యక్తినైనా ఈ శరీరం మాత్రం పాతిల్లే.
Amen. Amen. You know, sometimes when you own a house or you rent your house to somebody, the tenants can put a lot of trash in it. చూడండి, కొన్నిసార్లు మీరు ఇల్లు కొనుక్కోవచ్చు, ఆ ఇంటిని వేరే వాళ్ళకి అద్దెకిస్తే కొంతకాలం అయిన తర్వాత ఏం చేస్తారంటే, మీరు మీ సొంత గృహాన్ని అద్దెకిచ్చారు, వాళ్ళు మాత్రం దాంట్లో విస్తారమైన చెత్తనేస్తారు. Amen. Amen. So the landlords will say, until you paint it and clean everything, we will not give you deposit money. కాబట్టి ఏమంటారంటే, ఏ డబ్బునైతే అడ్వాన్స్ గా ఇచ్చారో దాన్ని తిరిగి ఇచ్చే ముందు అంటారు, నువ్వు పూర్తిగా దాన్ని పెయింటింగ్ వేసి క్లీన్ చేసి తిరిగి నా ఇల్లు నాకు ఉన్నట్టు అప్పచెప్తేనే తిరిగి నీ అడ్వాన్స్ ఇస్తాను అంటాం. Hallelujah. Hallelujah. But this body is a house that is not yet clean. దేవుని బిడ్డలారా, ఈ శరీరం అంటూ ఉన్నది చూడండి, ఇది అద్దిలు లాంటిది, ఇంకా ఇది శుద్ధీకరించబడలేదు, పూర్తిగా రిపేర్ కాలేదు. The man on the inside is clean. Hallelujah. అయితే మన లోపల ఉన్న ఆత్మ మాత్రం శుద్ధీకరించబడి ఉన్నది, సజీవంగా ఉంది. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Holy Ghost lives inside. పరిశుద్ధాత్ముడు మనలో నివసిస్తూ ఉన్నాడు. But that man inside, you know, is trying to see whether the man outside can look like the man inside and the man from heaven. చూడండి, లోపలున్న ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడంటే, బయటనున్న వ్యక్తి పరలోకంలోంచి వచ్చిన యేసయ్యలాగా ఉన్నాడా లేదా అని చూస్తూ ఉంటాడు. Hallelujah. హల్లెలూయా. Amen. ఆమేన్. I love what is written in Revelation 21 and 22. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 22వ వచనంలో ఏం రాయబడిందో చూస్తే చాలా ఆనందంగా ఉంటుంది. You know, you will find out it talks about heaven. దాంట్లో పరలోకం గురించి వ్రాయబడ్డది. Hallelujah. హల్లెలూయా. It talks about how your father's throne is there in heaven. నీ తండ్రి యొక్క సింహాసనం ఎలా ఉందో అక్కడ వ్రాయబడి ఉన్నది. That there's no sorrow there. అక్కడ ఏ మాత్రం దుఃఖం లేదు. There are no tears there. ఏ కన్నీరు అక్కడ లేదు. There's no curse there. అంతేకాదు, అక్కడ ఏ శాపము లేదు. There is no disease there. అక్కడ ఏ విధమైన రోగము లేదు. There's no poverty there. అక్కడ పేదరికం అసలు లేనే లేదు. There's no darkness there. అక్కడ చీకటి లేదు. Everything is beautiful. Everything is lovely. పరలోకంలో ఉన్న సమస్తము సౌందర్యంగా ఉంటుంది, చాలా రమ్యంగా ఉంటుంది. The streets are gold. ఆ పరలోకంలో ఉన్న వీధులంట బంగారుమయం. It's the throne of your father. అది దేవుని సింహాసనమై ఉంది. They don't need light or candle. The throne and the Lamb of God are the light thereof. దేవుని బిడ్డలారా, పరలోకంలో ఒక లైట్ గాని, ఒక దివిటి గాని, దీపం గాని అవసరం లేదు. దేవుని సింహాసనం నుంచి వచ్చే వెలుగే చాలు అక్కడ. Hallelujah. హల్లెలూయా. That's where we come from. అక్కడి నుంచి మనం వచ్చామండి నిజానికి. Say amen, somebody. ఆమేన్ చెప్దామా? That's where we're going to. అక్కడి నుంచే వచ్చాం కాబట్టి ఎక్కడికి వెళ్తాం? మరలా అక్కడికే వెళ్తాం. Amen. ఆమేన్. And God wrote it in the book so that you will read it and you can actually visit that place in your imagination. దేవుడు ఈ పుస్తకంలో వీటన్నిటిని చాలా వివరంగా ఎందుకు రాశాడో తెలుసండి. నిజానికి వాటిని ఊహించి అక్కడికి వెళ్ళబోతున్నాం గనుక అది ఎలాగుంటుందో తెలుసుకోవడానికి, ఊహించడం కొరకు ఈ విషయాలన్నీ దేవుడు రాసి పెట్టాడు. The Bible says we are seated on the throne with Jesus. బైబిల్ గ్రంథం అంటుంది మనం యేసుతో పాటు సింహాసనం మీద కూర్చొని ఉన్నాము. Even though you are sitting on some Neil Kamal chair, that is not really where you are sitting. నీవు ఇక్కడైతే నీల్ కమర్ చైర్ లో కూర్చున్నావు, కానీ నిజానికి నువ్వు నీల్ కమర్ చైర్ లో కూర్చోలే. Hallelujah. హల్లెలూయా. Amen. హల్లెలూయా. That chair, you're doing it a favor by sitting on it. అది దాంట్లో కూర్చోవడం వల్ల దానికే నువ్వు మేలు చేస్తున్నావు అంతే. Hallelujah. దేవునికి స్తోత్రం. You are worthy of only his throne. నువ్వు నిజానికి నువ్వు కూర్చోవలసిన స్థలము, అర్హత కలిగిన స్థలమేనంటే దేవుని సింహాసనం. దాంట్లో నువ్వు కూర్చొని ఉన్నావు. దేవునికి స్తోత్రం. Only Jesus taught us our actual value. చూడండి, మన నిజమైన విలువను యేసు మాత్రమే మనకు బోధించాడు. So in the spirit realm, you are seated on his throne with him. ఆత్మలో చూసినట్లయితే నీవు ఆయనతో పాటు కూర్చున్నావు. On the earth, you are sitting in a Neil Kamal chair. భూలోకంలో అయితే నువ్వు ఇక్కడ కూర్చున్నావు, నీల్ కమర్ చైర్ లో కూర్చున్నావు. అక్కడైతే నువ్వు ఆత్మలో కూర్చున్నావు. పిల్లలు కూర్చోండి, ముందుకు వచ్చి కూర్చోండి, మీరు అటు ఇటు తిరగొద్దు దయచేసి. Hallelujah. But don't you ever forget that you are actually seated right now in the heavenly places on the throne of the Most High. దేవుని బిడ్డలారా, గమనించండి ఒకటి, ఇక్కడ నువ్వు శారీరకంగా కూర్చున్నావు గాని నిజానికి వాస్తవంగా నీవు పరలోకంలో దేవుని సింహాసనంలో నువ్వు కూర్చుని ఉన్నావు. Say amen, somebody. ఆమేన్ చెప్దామా? Jesus has shared his same throne with each one of us. చాలా అద్భుతమైన విషయం ఏంటంటే, యేసు తన సింహాసనాన్ని మనలో ప్రతి ఒక్కరితో పంచుకున్నాడు ఆయన. Hallelujah. హల్లెలూయా. Amen. ఆమేన్. He didn't give us some other substandard chair. ఆయన ఇగో నా సింహాసనం వేరు, నీకేమో చిన్న కుర్చీ వేస్తానని
వేరే కుర్చీ వేయలేదు మనకి ఆయన. Hallelujah. హల్లెలూయా. Amen. ఆమేన్. He didn't take, some chair near his foot and say, you sit there. మరి ఆయన పాదాల దగ్గర ఉన్న ఏదో చిన్న చైర్ తీసుకొని దాన్ని ఇలా జరిపి ఇక్కడ కూర్చో నువ్వు అని చెప్పి అనలేదు ఆయన. He said, come and sit with me right here. ఆయన ఏమన్నాడు తెలుసా? నీవు వచ్చి నా ప్రక్కనే కూర్చో, నాతో కూర్చో Hallelujah. అంటున్నాడు. What did we do? మనం ఏం చేసాం? We simply accepted what he has paid. ఆయన కట్టిన విలువను మనం అంగీకరించాం అంతే. దానితోనే మనకింత ఆధిక్యత వచ్చేసింది. Hallelujah. హల్లెలూయా. And he has shared everything he has with us. ఆయన కలిగి ఉన్న సమస్తాన్ని దేవుడు మనతో పంచుకున్నాడండి. That is the picture of Jesus and the church, the husband and the wife. యేసు మరియు సంఘము ఎలా కనబడుతుంది అంటే ఒక భర్త భార్య కనిపిస్తున్నట్లుగా కనిపిస్తుంది. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Praise the Lord. దేవునికి స్తోత్రం కలుగును గాక. That's my dear wife. ఆమె నా భార్య. Do you know the Bible says in 1 Corinthians 7 and verse 11 that the woman is the glory of the man? చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో చూస్తాము, స్త్రీ పురుషునికి మహిమయై ఉన్నది అని రాస్తుంది. Say amen somebody. భార్య భర్తకు మహిమగా ఉంది. Amen. ఆమేన్ చెప్దామా? How many of you can agree with that? మీలో ఎంతమంది ఏకీవిస్తారు అది? హల్లెలూయా. So I can look at a man's wife and tell you what kind of man he is. చూడండి, ఒక వ్యక్తి యొక్క భార్యను చూస్తే చెప్పొచ్చు ఆయన ఎట్లాంటోడో చెప్పవచ్చు ఈజీగా. Amen. ప్రైజ్ ది లార్డ్. Hallelujah. హల్లెలూయా. I don't have to spend too much time. Just look in small conversation. I will know what kind of man she has. ఎక్కువ సమయం గడపాల్సిన అవసరం లేదు, ఎక్కువ చూడాల్సిన అవసరం లేదు. ఒక క్షణం ఆ భార్యను చూస్తే చాలు భర్త ఎటువంటివాడో చెప్పవచ్చు. Say amen somebody. స్తోత్రం చెప్పండి. So when anybody sees the church, they should know how the bridegroom looks like, the head of the church looks like. అదే విధంగా పెండ్లి కుమార్తె అయిన సంఘాన్ని చూసినప్పుడు పెండ్లి కుమారుడు ఎలాంటి వాడో కూడా చాలా సులువుగానే చెప్పొచ్చు. Amen. ఆమేన్. If the bride is beaten up, torn, dragging her feet and looking beaten, that's not a good testimony about the husband. ఒకవేళ భార్య కొట్టబడి హింసించబడి వంగిపోయి మరి బట్టలు చిరిగిపోయి ఏదో వికారంగా కనబడితే భర్తకు అది ఒక మంచి సాక్ష్యము కానే కాదు. Not a good testimony. మంచి సాక్ష్యం కాదు కదని భర్తకు అది. That is not a glorious testimony. అదొక మహిమాన్వితమైన సాక్ష్యం కానే కాదు అది. Hallelujah. హల్లెలూయా. Amen. ఆమేన్. The Bible says in Jeremiah chapter 2 and verse 32, ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 32వ వచనంలో బైబిల్ అంటుంది, can a woman forget her ornaments? ఒక స్త్రీ తన ఆభరణాల్ని మర్చిపోగలదా అంటుంది. Can a bride forget her dress? అలాగే ఒక వధువు తన అలంకార వస్త్రాన్ని తన ఆ వస్త్రాన్ని పెండ్లి వస్త్రాన్ని మర్చిపోగలదా అంటుంది. Oh, she'll spend a lot of time finding the right one, isn't it? ఆ పెండ్లి వస్త్రాన్ని కనుక్కోవడానికి ఎంత సమయం వెచ్చిస్తుంది, అవునా కాదండి? అది దొరికే వరకు వదలదు. So most of the weddings she comes late. Have you noticed that? కాబట్టే చాలా పెళ్లిళ్ళలో అమ్మాయి లేట్ గా వస్తుంది. మీరు గమనించారా లేదా? Hallelujah. హల్లెలూయా. What is she doing? She's getting ready. She's looking good. ఏం చేస్తుంది అంటే ఆమె బాగా కనిపించడానికి, సౌందర్యంగా కనిపించడానికి సిద్ధపడతా ఉంది. Hallelujah. హల్లెలూయా. Amen. ఆమేన్. So if Jesus says I'm coming soon, కాబట్టి యేసయ్య అంటున్నాడు నేను త్వరగా వస్తున్నాను అని యేసయ్య అంటే, that means he's actually waiting for the bride. దాని అర్థం ఏంటంటే నేను త్వరగా వస్తున్నాను అని అర్థం అంటే వధువు కోసం నిజానికి వెయిట్ చేస్తున్నాడు ఆయన. Hallelujah. హల్లెలూయా. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. I believe that one day we'll all be perfect. The one outside and inside will be the same. నేను నమ్ముతున్నాను వధువైన మనం అందరం కూడా అంతరంగంలోను బాహ్యంలోను సౌందర్యాన్ని పొందుకుంటాం ఒక రోజు. దేవునికి స్తోత్రం. Amen. హల్లెలూయా. But till that day there's always adjustment going on. అయితే ఆ రోజు వరకు యేసును కలుసుకునే వరకు అడ్జస్ట్మెంట్లు తప్పవు. అడ్జస్ట్మెంట్లు చేస్తూనే ఉండాలి. Hallelujah. హల్లెలూయా. Amen. ఆమేన్. I'm so glad you believe these things. మీరు ఈ విషయాల్ని నమ్ముతున్నందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను. I'm so glad you don't throw away your clothing and your jewels and sit around like that. చూడండి, మనకున్న విలువైన వస్త్రాల్ని విలువైన ఆభరణాల్ని పక్కన పడేసి ఆ మూలను ఇసిరేసి ఏదో ఏమి లేని దిక్కుమాలలాగా మూలను కూర్చోం మనం. Shout hallelujah. గట్టిగా హల్లెలూయా చెప్తావా? I'm so glad you can hold on, to your clothing and look good. దేవుడు మీకు ఇచ్చిన ఆ మంచి వస్త్రాల్ని మంచి ఆభరణాల్ని మీరు ధరించుకుంటూ ఉన్నారు. సౌందర్యంగా దేవునికి మీరు కనబడుతున్నారు. దేవునికి స్తోత్రం. Hallelujah. హల్లెలూయా. That's the proof that he's a good man of God.
దాని అర్థం ఏంటంటే మీకున్న దైవజనుడు చాలా మంచి దైవజనుడు అని అర్థం. Otherwise you would have lost everything by now. లేకపోతే మీకు దేవుడు ఇచ్చినవన్నీ ఈ పాటికే You would have had వెళ్ళిపోతుండే. You would have had a 6 o'clock face like Brother Rambabu says. బ్రదర్ రాంబాబు గారు చెప్తా ఉంటారు, చాలా మంది విశ్వాసులకి 6 గంటల ముఖం ఉంటదంట. 6 లాగా కనబడుతుంది అది. But your face is looking good. Hallelujah. కానీ మీ ముఖం మాత్రం చాలా ఆనందంగా కనబడుతుంది. దేవునికి స్తోత్రం. Hallelujah. హల్లెలూయా. We are not trusting in uncertain riches. చూడండి, మనము అస్థిరమైన ధనములో మనం నమ్మకం ఉంచట్లేదు గాని We are trusting in the one who paid for us. మనకు వెల చెల్లించిన యేసులో మనం విశ్వాసం ఉంచుతూ Every ఉన్నాం. good husband will provide. ప్రతి మంచి భర్త ఖచ్చితంగా తన భార్యకు ఏది కావాలో అది ఇస్తాడు. The Bible says if you cannot take care of your own family, especially those of your own, you are worse than an infidel. బైబిల్లో ఏమని రాస్తుందంటే, ప్రాముఖ్యంగా తన స్వకీయులను అనగా ఇంటి వారిని ఒకడు సంరక్షించలేకపోయిన ఎడల, అంటే వారిని పోషించలేకపోయిన ఎడల వారిని అన్యుని కంటే హీనునిగా ఎంచుకోని రాస్తుంది. Hallelujah. హల్లెలూయా. Even unbelievers know that. చూడండి, అవిశ్వాసులకి ఈ సంగతి తెలుసు. How much more believers? విశ్వాసులు ఇంకెంత శ్రేష్టంగా చూసుకోవాలి, అంతేనా కాదా? So our bridegroom will take care of us. Amen. కాబట్టి ఆ నియమాన్ని పెట్టిన మన పెండ్లి కుమారుడు ఖచ్చితంగా మనల్ని చాలా బాగానే చూసుకుంటాడు. Every good husband will protect. ప్రతి మంచి భర్త కాపాడుతాడు భార్యని. Every good husband will give his life for his family. అలాగే ప్రతి మంచి భర్త, మంచి తండ్రి తన కుటుంబం కోసం ప్రాణం పెట్టగలుగుతాడు. Thank God our bridegroom has done the same. అలాగే మన పెండ్లి కుమారుడు కూడా మన కోసం తన ప్రాణాన్ని పెట్టాడు. He's చప్పట్లు the కొట్టే hero. స్తోత్రం He's the చెల్లిద్దాం. hero. He's the hero. ఆయనే మనకి హీరో. ఇంకా గట్టిగా చప్పట్లు కొట్టి స్తోత్రం చెల్లిద్దాం. Hallelujah. హల్లెలూయా. Amen. ఆమేన్. He said, now come and sit with me. ఆయన అంటున్నాడు, వచ్చి నాతో కూర్చో నువ్వు అంటున్నాడు. Not under my feet. నా పాదాల కింద కూర్చో అనట్లేదు. Not on top of my head. నా తల మీద కూర్చో అనట్లేదు. Face to face. ముఖాముఖిగా చూసుకోవడానికి నా ప్రక్కనే కూర్చో అంటున్నాడు. Let us enjoy fellowship. సహవాసంలో ఆనందిద్దాం అంటున్నాడు ఆయన. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. That's the church. ఇది సంఘం అంటే. Hallelujah. హల్లెలూయా. Amen. ఆమేన్. And I'm so glad that maybe you're sitting now on the floor, but soon you're going to be sitting up. All of us will be enjoying, seats. Amen. దేవుని బిడ్డలారా, మరి ఈ రోజైతే మనం చక్కగా చైర్లలో కూర్చుంటున్నాం. మనం పరలోకం వెళ్ళిపోయినాక అక్కడ కూర్చుంటాం. ఆ తర్వాత మన వెనకాల వచ్చే వాళ్ళు ఈ చైర్లలో కూర్చుంటుంటారు అంతే. Hallelujah. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. Amen. హల్లెలూయా. Praise the Lord. దేవునికి స్తోత్రం. But you see, it's about agreement and focus. చూడండి, ఇదంతా కూడా 2 నియమాల మీద ఆధారపడి ఉంది. అదేనంటే, ఒకటి దేవుడు చేసిన దాంతో ఏకీభవించడం, రెండవది ఆయన మీద దృష్టి నిలపడం. Hallelujah. హల్లెలూయా. When I came to India and met my wife, got married, I came from Africa, so I spoke like an African. Oh, what is this now? Tell me, what's the problem? నేను ఆఫ్రికా నుంచి వచ్చాను కాబట్టి, నేను వచ్చిన తర్వాత నా భార్యను కలుసుకున్నాను, వివాహం అయింది. మరి నేను ఆఫ్రికా దేశస్తుని కాబట్టి నేను ఎప్పుడు కూడా ఆఫ్రికన్ లాగా మాట్లాడేవాడిని అనమాట. నత్తిగా మాట్లాడేవాడిని ఇంగ్లీష్. She used to wonder what's happening. Sometimes she'd think I'm angry. Sometimes she'll cry for nothing. ఆమె అసలు ఏమి లేకుండా ఏడ్చేది కొన్నిసార్లు. ఎందుకంటే నేను కోపంగా మాట్లాడుతున్నాను అనుకునేది, కానీ ఆఫ్రికన్స్ మాటల విధానమే అలాగుంటది. Hallelujah. హల్లెలూయా. Now the African thing only comes up once in a while when I'm preaching. ఇప్పుడు అప్పుడప్పుడు కేవలం ప్రసంగం చేస్తున్నప్పుడే ఈ ఆఫ్రికా స్లాంగ్ వస్తుంటది అప్పుడప్పుడు, అంతేగాని నా భార్యతో మాట్లాడినప్పుడు కాదు. I have become very calm. I agree. I talk with her. She agrees with me. Amen. ఆమెతో నేను మాట్లాడేటప్పుడు నెమ్మదిగా మాట్లాడతాను. ఆమె చెప్పిన దానికి ఏకీవిస్తాను, నేను చెప్పిన దానికి ఆమె ఏకీవిస్తుంది. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. She comes from, a Malaysian background. I come from African background. చూడండి, 2 దేశాలకు సంబంధించిన వాళ్ళం. ఆమెమో మలేషియాకి సంబంధించి, నేనేమో ఆఫ్రికాకి సంబంధించి వస్తా ఉన్నాను. How can you live together? ఈ 2 దేశాల వారు ఎలా కలిసి అద్భుతంగా జీవించగలరు? The Bible says, how can 2 walk together except they agree? బైబిల్ గ్రంథం ఏమంటుందో తెలుసా? ఇద్దరు సమ్మతించకుండా కూడి నడవగలరా అని రాస్తుంది. We agree on the word of God. మనము దేవుని వాక్యంతో సమ్మతించే వారంగా ఉన్నాం. Hallelujah. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. If God says it, we are satisfied. దేవుని బిడ్డలారా, దేవుడు ఒకసారి ఒక మాట అన్నాడంటే మనం సమ్మతిస్తాం అంతే. And everything will adjust. ఎప్పుడు సమ్మతించామో ఆయన వాక్యంతో మిగతా పరిస్థితులన్నీ ఆ ప్రకారం అయిపోతాయి. The Bible says in Matthew 18 that if 2 of you shall agree on earth as touching anything they ask, it shall be done of our Father in heaven. మత్తయి సువార్త 18వ అధ్యాయంలో మనందరికీ తెలిసిన ఒక వచనం ఉంది. అక్కడేమని రాయబడిందంటే,
భూమి మీద మీరు ఇద్దరు కూడి దేని గురించి ఏకీభవిస్తారో అది పరలోకమందున్న నా తండ్రి దానిని చేయును అన్నాడు. దేవునికి స్తోత్రం. Hallelujah. హల్లెలూయా. 2 of you. ఇద్దరు ఏకీభవించి, That's all you need. అంతే నీకు కావాల్సినంతే ఇద్దరు ఏకీభవిస్తే. If 2 of you shall agree on earth as touching anything they ask, it shall be done of our Father in heaven. పరలోకమందు తండ్రి కార్యం చేయాలి అంటే భూలోకంలో ఉన్న ఇద్దరు ఒక విషయం గురించి ఏకీభవిస్తే చాలు, పరలోకమందున తండ్రి దాన్ని చేస్తాడు. Hallelujah. హల్లెలూయా. Therefore, the husband and wife team is the most powerful prayer team you can find. అందుకే అద్భుతమైన ప్రేయర్ టీం భూలోకంలో ఎవరు అంటే భర్త భార్య టీం. Hallelujah. దేవునికి స్తోత్రం. Now, if you are not married, you can have a friend that you agree with. Amen. ఒకవేళ నువ్వు ఇంకా వివాహం కాలేదు అంటే నీ స్నేహితురాలో ఎవరితోనో నువ్వు ఏకీభించి ప్రార్థించవచ్చు. But if you don't have any friend like that, you can agree with God. అయితే అలాంటి స్నేహితులు అలాంటి స్నేహితురాలు నీకు లేకపోయినప్పుడు దేవుడు నీ స్నేహితుడిగా ఉన్నావు, ఆయనతో ఏకీభించి నువ్వు చేయవచ్చు. You can agree with your eldest brother, the Lord Jesus Christ. ప్రభువైన యేసు అన్న నీ జ్యేష్ఠ సహోదరునితో నువ్వు ఏకీభించి చేయవచ్చు. Hallelujah. హల్లెలూయా. And if the 2 of you agree, you will walk together, you will receive whatever you ask. మీరిద్దరూ ఏకీభవిస్తే చాలు, ఎక్కడైనా ఒక కార్యం జరగాలంటే ఇద్దరు సమ్మతించి ఏకీభవించి అడిగితే చాలా జరిగిపోతుంది. Hallelujah. హల్లెలూయా. Amen. ఆమేన్. I'm telling you, your life is full of testimonies. దేవుని బిడ్డలారా, మీ జీవితాలు పూర్తిగా సాక్ష్యాలు పొందే జీవితాలుగా మార్చబడతాయి. One of these days we'll stand in front of the throne and our life will be a record of testimonies. దేవుని బిడ్డలారా, ఏదో ఒక దినాన మనం ఆ సింహాసనం ముందు నిలబడతాం. అప్పుడు మనకేం అర్థం అవుతుందో తెలుసా? మన జీవితంలో ఎన్నో సాక్ష్యాలు ఉన్నట్లుగా మనం చూడగలుగుతాం. Hallelujah. హల్లెలూయా. Testimonies are a result of tests. సాక్ష్యాలు అనేవి ఎక్కడి నుంచి వస్తాయంటే పరీక్షల్లోంచి వస్తాయి. పరీక్షల్లోంచి సాక్ష్యాలు వస్తాయి. Amen. ఆమేన్. It's like exams. You have to write the exam and get the result. ఎగ్జామ్ రాస్తేనే రిజల్ట్ వస్తుంది. ఎగ్జామ్ తర్వాతే రిజల్ట్. Hallelujah. హల్లెలూయా. I was an alcoholic. I was a drug addict. I was locked up in jail. నేను బాగా తాగేవాడిని, డ్రగ్ అడిక్ట్ గా ఉండేవాడిని. నన్ను తీసుకెళ్లి జైల్లో బంధించేశారు. I have laid in the gutter. అంతేకాదు, నేను మురికిలో చెత్త కుప్పల్లో ఉండేవాడిని. నేను So college was very hard for me. కాలేజ్ దినాలు నాకు చాలా కఠినంగా ఉండేవి. Most of the time my name won't be in the list. మరి చాలా సార్లు ఎగ్జామ్స్ లో చూస్తే నా పేరు ఉండేది కాదు అసలు ఆ లిస్ట్ లో. So we come at night with the torchlight and we look from the bottom. మేము రాత్రిపూట టార్చ్ లైట్ పట్టుకొని వచ్చి కింద నుంచి ఎత్తుకునే వాళ్ళం మా పేర్లు. Amen. And if it reaches halfway, we know no hope. లిస్టు సగంకి వచ్చేసరికి మాకు అర్థమైపోయిందా, ఉండదులేరా ఎందుకు మన పేర్లు. There's no point going up there. పైకి వెళ్ళి ప్రయోజనం లేదు, ఇంకెలాగా ఉండదు మన పేరు. Hallelujah. హల్లెలూయా. So I did not enjoy having my name on the list. కాబట్టి నా పేరు ఆ లిస్ట్ లో కనబడకపోయేసరికి నాకు సంతోషం కలగలే. But Jesus said that if your name is written in heaven, you can rejoice. అయితే యేసయ్య అన్నాడు, నీ పేరు పరలోకంలో రాయబడితే నువ్వు ఆనందంగానే ఉండొచ్చు అన్నాడు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. The Bible says in Luke chapter 10, the disciples came back and they had cast out devils through his name. లూకా సువార్త 10వ అధ్యాయంలో మనం చూస్తే శిష్యులంట యేసు పంపించిన తర్వాత దయ్యాలను వెళ్ళగొట్టి తిరిగి వచ్చారంట. And they were so excited. Oh, even the devils are subject to us through your name. తిరిగి వచ్చి చాలా సంతోషంగా, ప్రభువా నీకు తెలుసా నీ నామంలో మాకు దయ్యాలు లోబడుతున్నాయి ప్రభువా అని గంతులేసుకొని చెప్తున్నారంట. He said, yes, they must be like that. అవును, అలాగే ఉండాలి, నా నామంలో అవి మీకు లోబడతాయి అన్నాడు. I saw Satan falling like lightning. One kick and he flew like lightning. సైతాను కూడా ఎలా పడిపోయాడో నేను చూసాను తెలుసా? వాడిని ఒక్క తనుదంతే వాడు కిందన మెరుపులాగా అంత వేగంగా పడిపోయాడు, అది నేను చూశాను అన్నాడంట యేసయ్య. Hallelujah. హల్లెలూయా. He said, don't rejoice about that. కాబట్టి దయ్యాలు మీకు లోబడుతున్నాయని ఆనందించొద్దు. But he said, yea, rather rejoice because your names are written in heaven. వాటికంటే ఎక్కువగా నువ్వు దేని గురించి ఆనందించాలంటే నీ పేరు జీవ గ్రంథంలో రాయబడినందుకు సంతోషించు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. That means there's a list in heaven. అంటే అర్థం ఏంటంటే పరలోకంలో ఒక లిస్టు ఉంది అని అర్థం. Michael Paul Verghese. మైకల్ పాల్ వర్గీస్. Hallelujah. ఆ పేరు ఉంటది అక్కడ. దేవునికి స్తోత్రం. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Chitra Michael Verghese. చిత్ర మైకల్ వర్గీస్, ఆమె పేరు కూడా ఉంటది. Amen. ఆమేన్. John Praveen, and he has one more name also. కమలాకర్. Kamalakar. John Praveen Kamalakar. Hallelujah. హల్లెలూయా. Like that, ఆ విధంగా
I believe Jesus is saying that you must be able to go to heaven and see the name there. నేను అనుకుంటున్నాను యేసయ్య ఏం చెప్తున్నాడో తెలుసా, నువ్వు పరలోకానికి వెళ్ళి అక్కడ నీ పేరును నువ్వు కనుక్కోవాలి. పరలోకం వెళ్ళిన తర్వాత ఆ లిస్ట్ లో నీ పేరు కనబడాలి. Hallelujah. హల్లెలూయా. Otherwise, how will you know? లేకపోతే నీ పేరు కనబడకపోతే నీకు ఎలా తెలుస్తుంది? Is your name there? నీ పేరు అక్కడ ఉందా? Did you see it? నువ్వు దాన్ని చూసావా? Is it written there? అది అక్కడ రాయబడి ఉందా? Why do you think God gave us imagination? ఏమండి, ఊహ అన్నది దేవుడు మనకి ఎందుకు ఇచ్చాడో తెలుసా? So that when you read it, you will go there and see your name. మనం చదువుతున్నప్పుడు దాన్ని ఊహించుకుంటాం. నేను కూడా పరలోకానికి వెళ్తాను, దాన్ని అక్కడ చూస్తాను, ఊహించుకుంటాం. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. The television industry is surviving like that. చూడండి, ఊహ అనే దాని మీదే టీవీ ఇండస్ట్రీ బ్రతుకుతుంది. God gave you the imagination ఊహలు అనేవి దేవుడు నీకు ఇచ్చాడు. to use it in these things. దేనికోసం తెలుసా? టీవీలో ఉండడానికి కాదు, దీంట్లో ఉండడానికి. Hallelujah. హల్లెలూయా. In Colossians 3 verse 1, he said, if you be risen with Christ, hallelujah. కొలస్సీలకు రాసిన పత్రిక 1:3 అంటుంది, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే He అన్నారు. said, set your affection on things that are above. పరలోకమందున్న విషయాల మీద, అనగా పైనున్న వాటి మీద మీ దృష్టిని Where నిలుపుకొనుడి. Christ sits at the right hand of God. అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమందు కూర్చుండి ఉన్నాడు. Oh, hallelujah. హల్లెలూయా. Did you see Christ sitting at the right hand of God? క్రీస్తు దేవుని కుడిపార్శ్వంలో కూర్చున్నాడని నమ్ముతున్నావా? Amen. ఆమేన్. Did you see you sitting next to him? మరి నువ్వు కూడా ఆయన ప్రక్కనే కూర్చున్నావని నమ్ముతున్నావా? Did you see? Amen. ఆమేన్. Did you see your name in the list? ఆ లిస్ట్ లో నీ పేరు కనబడ్డదా? Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Whosoever confesses that Jesus is Lord. యేసును ప్రభువు అని ఒప్పుకొను ప్రతి వాడు With the heart man believes unto righteousness. హృదయమందు విశ్వసించటం వల్ల నీతి కలుగుతుంది. And with the mouth confession is made unto salvation. నోటితో ఒప్పుకొనడం వల్ల రక్షణ కలుగుతూ ఉంది. Your name is in that book. ఆ రక్షణ పొందావు నీవు, కాబట్టే నీ పేరు ఆ జీవ గ్రంథంలో రాయబడి ఉంది. He said if your name is in that book, you must rejoice. బైబిల్ అంటుంది, నీ పేరు దాంట్లో ఉంది అని నీకు తెలిస్తే మాత్రం నువ్వు చాలా ఆనందంగా ఉండాలి. Kondata kondata me. Hallelujah. హల్లెలూయా. How can you kondata just like that? Amen. How can you? How? ఎలా ఆనందిస్తామండి? ఆనందం అన్నది ఎలా వస్తుంది? That means you saw it there. ఎందుకు ఈ ఆనందం అంటే నీ పేరు జీవ గ్రంథంలో పరలోకంలో ఉంది కాబట్టి. Huh? అవునా కాదా? What's wrong with Jesus? Why should he talk like that? ఎందుకంటే యేసయ్య ఎందుకు ఆనందించాడని ఎందుకు చెప్పాడు? He said you are coming back very happy that the devils are subject to his name. యేసయ్య అన్నాడు, దయ్యాలు మీకు లోబడుతున్నాయి, ఎంతో ఆనందంగా వచ్చారు మీరు. He said yes, you're happy. He said you should not be happy about that. అవును, మీరు ఆనందంగా ఉన్నారు నిజమే, కానీ దాని గురించి ఆనందించొద్దు అంటున్నాడు. He said you should be happy that your name is written in heaven. దేని గురించి ఆనందించాలో తెలుసా? పరలోకంలో మీ పేరు ఉంది, దాన్ని బట్టి మీరు ఆనందించండి అంటున్నాడు. హల్లెలూయా. Glory. ఆమేన్. దేవునికి స్తోత్రం. The devil has to bow. సైతానుడు మోకరించాల్సిందే. If your name is written in heaven, the devil has to bow. నీ పేరు పరలోకంలో వ్రాయబడిందంటే సైతానుడు మోకరించాల్సిందే. You are the king's own children. In his name they must bow. ఆయన నామములో ప్రతి దురాత్మ నీ ముందు మోకరించాల్సిన కారణం నీవు రాజాదిరాజు కుమారుడివి, కుమార్తెవి. Hallelujah. హల్లెలూయా. Behold, I give you authority to trample upon serpents and scorpions and over all the power of the enemy, and nothing shall by any means harm you. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం అంటుంది, ఇదిగో పాముల మీదను తేళ్ల మీదను మీకు శత్రువు అధికారం అంతటి మీద అధికారం ఇచ్చాను, కనుక ఏది మీకు ఎంత మాత్రము హాని చేయదు. Hallelujah. హల్లెలూయా. Amen. ఆమేన్. Every one of us here. ఇక్కడున్న మనలో ప్రతి ఒక్కరు, Every single one. ఇక్కడున్న ప్రతి ఒక్కరు, If the Bible says, if you know what is written in that book, in James chapter 2, the devils are trembling. దేవుని బిడ్డలారా, యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం ఏమో రాసిందో తెలుసా? దయ్యములు వణుకుచున్నవి అనే మాట రాసింది. When they వణుకుచున్నవి. see you, they are shivering. వాళ్ళు మనల్ని చూస్తే వణుకుతూ ఉంటారు. They are trying to see whether you know that or not. మీకు తెలుసా తెలియదా అని చూడడానికి ప్రయత్నం చేస్తా ఉంటారు, అంతే. So they press you a little bit. కాబట్టి కొంచెం ఒత్తి చూస్తాయి దయ్యాలు. And they watch what happens.
నిన్ను ఒత్తగానే నువ్వు ఎలా అనుకుంటావు అని చూస్తూ ఉంటాయి. But they are shivering all the time. కానీ నిజానికి నిన్ను వచ్చి శోధిస్తా ఉంటాయి, కానీ వాటికి మాత్రం ఎప్పుడు వణికే జ్వరం ఉంటది. If you turn around and say, hey, in Jesus' name. ఎందుకంటే నువ్వు వెనక్కి తిరిగి యేసు నామమున అనగానే వణుక్కుంటది, పారిపోతుంది అంతే. Amen. 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 So you see, sometimes people forget where the throne is. చూడండి, కొన్నిసార్లు సింహాసనం ఎక్కడుందో చాలా మంది మర్చిపోతారు. They think it's just some Nilkamal chair. వాళ్ళు ఏమనుకుంటారంటే సింహాసనం అంటే నీలకమల్ చేరే సింహాసనం అనుకుంటారు. No, you are seated on the throne on the authority of the Most High God. సర్వోన్నతుడైన దేవుడు నీకు ఇచ్చిన అధికారంలో నువ్వు కూర్చున్నావు. Hallelujah. చేతులెత్తి హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. You are saved. నీవు రక్షించబడిన వ్యక్తివి నువ్వు. You are saved. నువ్వు రక్షించబడిన వ్యక్తివి నువ్వు. You know, some people, when a man of God comes and preaches a strong message, they'll get saved again. కొంతమంది రక్షించబడ్డారు అన్న సంగతి తెలియక ఒక దైవజనుడు వచ్చి వాక్యం చెప్పగానే మళ్ళా రక్షించబడతారు ఆ రోజు. And in the evening when he preaches another strong message, the whole choir will get saved again. మరలా పాస్టర్ గారు వచ్చి ఇంకా బలమైన వర్తమానం చెప్పగానే ఆ రోజు సాయంత్రం కోయర్ అంతా రక్షించబడుతుంది. అప్పుడు మరలా Hallelujah. హల్లెలూయా. But you only saved once. మీరు ఒక్కసారి రక్షించబడితే చాలండి, 4 సార్లు రక్షించబడక్కర్లే. Amen. దేవునికి స్తోత్రం. But you have to know, you have to know it. రక్షించబడ్డామన్న సంగతి నీ హృదయంలో నీకు తెలిసి ఉండాలి అంతే. Hallelujah. దేవునికి స్తోత్రం. I'm saved. నేను రక్షించబడి My ఉన్నాను. name is written. చెప్దాం, నేను రక్షించబడి ఉన్నాను. I'm seated on the throne. నా పేరు రాయబడి ఉన్నది. The devil is under ఆయన my feet. సింహాసనంలో నేను కూర్చున్నాను, సైతానుడు నా కాళ్ళ కింద ఉన్నాడు. Hallelujah. దేవునికి స్తోత్రం. Amen. ఆమేన్. Nothing can change that. ఏది దీనిని మార్చలేదు. Hallelujah. హల్లెలూయా. Those that have believed in him, the Bible says he gave them eternal life. బైబిల్ గ్రంథం అంటుంది ఆయన యందు విశ్వాసం ఉంచు వారికి నిత్య జీవం ఇచ్చానన్నాడు దేవుడు. And no man can take him out of the hand. అంతేకాదు వారికి నిత్య జీవం ఇచ్చాడు కనుక వారిని ఆయన చేతుల్లోంచి ఎవడును తీసివేయలేడు. No man can take you out of his hand. ఏ మనిషి కూడా దేవుని చేతిలోంచి నిన్ను తీసివేయలేడు. There's a hole there. That's where you are. అక్కడ ఒక రంధ్రం ఉంది, ఆ రంధ్రంలో నువ్వు ఉన్నావు, నిన్నెవరు బయటికి తీయలేరు. Hallelujah. దేవునికి స్తోత్రం. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. You are there. నీవు ఆయన చేతిలో ఉన్నావు. Anytime he looks at his hand, you are there. ఎప్పుడు ఆయన చేతి వైపు ఆయన చూసుకున్నా నువ్వే కనబడుతుంటావు. Amen. ఆమేన్. It's as though he's carrying you inside his wallet, special photo. అది ఎలాగంటే పర్సులో స్పెషల్ ఫోటో మనం మోసుకెళ్తాం కదండి, అలాంటిదన్నమాట. నిన్ను దేవుడు ఎప్పుడు ఆయన ముందు మోసుకొని వెళ్తూనే ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. He look at it and say, oh my child. నా కుమార్తె కదా అని చూసుకుంటుంటాడు, నా కూతురు కదా, నా కొడుకు కదా చూసుకుంటూ ఉంటాడు. Hallelujah. హల్లెలూయా. Amen. ఆమేన్. The Bible says you are the apple of his eye. దేవుని వాక్యం అంటుంది నీవు ఆయన కనుపాపగా ఉన్నావని రాస్తుంది. Glory. దేవునికి స్తోత్రం. Glory to God. దేవునికి స్తోత్రం. You know there's nobody on the earth who has given a guarantee to care for you. మీకు సంగతి చెప్పనా, భూలోకంలో నిన్ను పట్టించుకుంటానని గ్యారంటీ ఇచ్చిన వారు ఎవ్వరు లేరు. Bible says in 1 Peter 5:7, cast your cares upon him because he cares for you. మొదటి పేతురు 5:7 మనం చదువుతాం. బైబిల్ చెప్తూ ఉంది, ఏమని రాస్తుందో తెలుసా అక్కడ, మిమ్మును గూర్చి ఆయన చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తును ఆయన మీద వేయుడి. Because he cares for you. ఎందుకంటే ఆయన మిమ్ము గూర్చి చింతిస్తున్నాడు గనుక. Nobody else guaranteed that. ఇంకెవ్వరు కూడా నీ కోసమే నేను ఆలోచిస్తున్నానని గ్యారంటీ ఇవ్వలేరు. Your husband did not guarantee. నీ భర్త కూడా నీకు గ్యారంటీ ఇవ్వడు. Your wife did not నీ guarantee. భార్య నీకు గ్యారంటీ ఇవ్వదు. They don't have the power to guarantee that. అసలు నీ గ్యారంటీ ఇచ్చే సామర్థ్యమే వాళ్ళ లోపల లేదు. They are also living in these bodies. ఎందుకంటే నువ్వు నీ జీవిస్తున్నట్టే వాళ్ళు కూడా ఈ శరీరంలో ఉన్నారు. వాళ్ళు They are compassed about with infirmities. కాబట్టి వాళ్ళకున్న బలహీనతలు వాళ్ళకున్నాయి. Only God can meet that need. కేవలము దేవుడు మాత్రమే నీ అవసరతను పూర్తిగా తీర్చగలుగుతాడు. It's not right to expect that care from them. మరి దేవుని దగ్గర నుంచి వచ్చే ఆ పట్టింపును మనుషుల దగ్గర నుంచి పొందుకోవడం ప్రయత్నం చేస్తాం, అది తప్పు. Because only God said, I care for you. ఎందుకంటే దేవుడు మాత్రమే గ్యారంటీగా చెప్పగలడు, నేను నిన్ను గూర్చి ఆలోచిస్తున్నాను. Because only he said, I will never leave you, I will never forsake you. ఎందుకంటే ఆయన ఒక్కడే చెప్పాడు, నేను నిన్ను ఎన్నడు విడువను, ఎన్నడు ఎడబాయను. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. These things are real. చూడండి, ఇవన్నీ వాస్తవంగా ఉన్నవి. Amen. ఆమేన్.
So I'm not expecting care from my wife. కాబట్టి నా భార్య నన్ను పట్టించుకోవాలి అని నేను ఎదురు చూడట్లే. If I get it, I'm happy. ఒకవేళ నా భార్య నన్ను పట్టించుకుంటే నాకు సంతోషమే. I get my care from the Lord. ఎందుకంటే నా దేవుడు నన్ను పట్టించుకుంటాడు ఎవరికంటే When ఎక్కువగా. my care is satisfied, I can show care to her. ఎప్పుడైతే దేవుడు నన్ను పట్టించుకుంటున్నాడు అన్న సంగతి నాకు తెలుస్తుందో అప్పుడు నేను నా భార్యను పట్టించుకోగలుగుతాను. Hallelujah. దేవునికి స్తోత్రం. Hallelujah. హల్లెలూయా. I'm not asking care from her. కాబట్టి నువ్వు నన్ను పట్టించుకో నేను అడగనామని. She's limited. ఎందుకంటే ఆమె పరిమితులు ఆమెకున్నాయి. She does not have the capacity. ఆమెకు సామర్థ్యం లేదు. She's doing her best. ఆమె ఒక భార్యగా చేయగలిగినంత చేస్తుంది ఆమె. I'm happy she's a wonderful wife. ఆమె ఒక అద్భుతమైన భార్యగా ఉన్నందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను. She made me 4 cups of tea before coming here. ఇక్కడ రాకముందు 4 కప్పులు టీ నా కోసం చేసింది. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. I drink tea non-stop. నేను టీని నాన్ స్టాప్ గా తాగుతుంటాను. She's always making, you want tea? Yeah, I'm ready. పాపం టీ తర్వాత టీ చేస్తూనే ఉంటా. ఇంకో టీ కావాలా అంటే చేస్తుంది. Hallelujah. హల్లెలూయా. The only game that I play apart from going to the gym is I fly a computer simulator. మరి నేను ఒకే ఒక గేమ్ ఆడతాను. నేను నాకు జిమ్ కి వెళ్ళడం అలవాటు. రెండోది ఇంకొక గేమ్ ఆడడం అలవాటు. అదేంటంటే కంప్యూటర్ సిమ్యులేటర్ అని. I fly there. They say pilots training thing. అంటే పైలట్స్ ట్రైనింగ్ గేమ్ ఒకటి ఉంటది. ఆ గేమ్ లో అలా పైలట్ లాగా నా ఫ్లైట్లు నడిపిస్తా ఉంటా. And then she says she's the air hostess. She'll bring chai for me. కాబట్టి నేను ఫ్లైట్ నడిపించాలి కాబట్టి ఆమె ఏమంటదంటే నేనే ఎయిర్ హోస్టర్ ని, ఎయిర్ హోస్టెస్ ని నేను చాయ్ తీసుకొస్తా. I'm enjoying. Hallelujah. హల్లెలూయా. Amen. ఆమేన్. You see, so we understand. We agree. చూడండి, మేము అర్థం చేసుకోగలుగుతాం. దేవుడు మమ్మల్ని సంపూర్ణంగా పట్టించుకోగలడని అర్థం చేసుకుంటాం. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. So we walk together. కాబట్టి కలిసి అలా నడవగలుగుతూ ఉన్నాం. 22 years have passed. 22 సంవత్సరాలు గతించిపోయింది. My eldest child is 19 years old. నా పెద్ద కుమార్తె 19 సంవత్సరాల వయసు. I'm 50 years old. నాకు 50 సంవత్సరాల వయసు. I have a long way to go. నేను ఇంకా చాలా దూరం వెళ్ళాలి, ప్రయాణం ఉంది. I don't have time to mess with anything. I agree with God. I agree with the finish. నా జీవితంలో నేను చాలా చేయాల్సింది ఉంది కాబట్టి ఊరికే కొట్లాటల్లో దిగను. దేవునితో ఏకీవిస్తాను, ఆమెతో ఏకీవిస్తాను, ముందుకు వెళ్ళిపోతూనే ఉంటాను అంతే. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. Savari గిరిగిరి savari. We have a long way to go. ఎందుకంటే చాలా దూరం ఉంది ప్రయాణం చేయడం. ఊరికే ఈటల్లో ఎందుకు మనకి సమయం వ్యర్థం. My mind must be up there. నా మనసు ఎప్పుడు దేవుని మీదే ఉండాలి. My thoughts must be on the throne. నా ఆలోచనలు ఎప్పుడు ఆయన సింహాసనం మీదే ఉండాలి. No thought must take my throne from me. నా సింహాసనాన్ని నా దగ్గర నుంచి ఏ తలంపు దూరం చేయకూడదు. My throne must be sure. నా యొక్క సింహాసనంలో నేను స్థిరంగా ఉండాలి. Hallelujah. హల్లెలూయా. If your throne is sure, you must rejoice. నీవు సింహాసనంలో స్థిరంగా ఉన్నావంటే నువ్వు ఆనందంగానే ఉండాలి. Amen. ఆమేన్. Suppose you open your eyes suddenly ఉదాహరణకి నువ్వు కళ్ళు తెరవగానే ఉన్నట్టుండి and find yourself on this huge golden throne. ఓ పెద్ద బంగారు సింహాసనం మీద నువ్వు ఉన్నావు అనుకో. కళ్ళు తెరవగానే అలాగే అలా అయింది అనుకో. You see gold everywhere. ప్రతి చోట నీ చుట్టూ అంతా బంగారమే కనబడుతుంది You అనుకో. see angels everywhere. దూతలు ఇటు అటు తిరగడం చూస్తున్నావు అనుకో. What will happen to you? ఏం జరుగుతుంది నీకు? You'll be shocked. షాక్ అవుతావా? అవ్వా, Maybe you'll stand up and say, "Oh, no. ఇదేంటి, ఎక్కడి నుంచి ఉన్నాను నేనని. No, Jesus say, "No, sit down, please. This is yours." యేసు ప్రభు అంటాడు, అది నీ సింహాసనం, కూర్చో దాని మీద అంటాడు ఆయన. No, Jesus, no. లేదు ప్రభు, వద్దే. Sit down, boss. I paid for it. బాస్ కూర్చో అక్కడ, నేను వెల చెల్లించాను దానికోసం అంటాడు ఆయన. Hallelujah. హల్లెలూయా. Hallelujah. You have to get used to that. కాబట్టి దాన్ని అలవాటు చేసుకోవాలి మనం. Amen. ఆమేన్. You know, the best place on this planet is still the footstool of the Lord. ఈ భూలోకంలో అతి శ్రేష్టమైన స్థలం ఇంకా ఏంటి అంటే ప్రభు యొక్క పాద సింహాసనం. Amen. పాదపీఠం. If you go to some big family houses, మీరు ఏదైనా ఒక పెద్ద ఇళ్ళకి వెళ్ళారనుకోండి, పెద్ద కుటుంబం దగ్గరికి వెళ్ళారనుకోండి, those who have used good Burma teak and all that kind of wood, మరి పెద్ద చెక్కల్ని, బర్మా టేకు అట్లాంటి వాడుతున్న వాళ్ళు, పెద్ద పాత్రలు, కుర్చీలు, మంచాలు ఇవన్నీ చూసారనుకోండి, if you see the desk where they are writing their letters, వారు లెటర్స్ రాస్తున్న ఆ డెస్క్ ని గాని మీరు గమనిస్తే, if you look under, there will be another small table there. దాని కిందన, ఆ డెస్క్ కిందన ఇంకో చిన్న టేబుల్ ఉంటది. మీరు గమనిస్తే You'll think, what is this table for? పెద్ద టేబుల్ కింద చిన్న టేబుల్ ఉంటది. ఏట్రా ఈ టేబుల్ ఎందుకు ఉంది కిందన అని For putting అనుకుంటాం. your leg on it. అదేనంటే Hallelujah. పెద్ద టేబుల్ మీద రాయాలా, కాలు పెట్టుకోవడానికి చిన్న టేబుల్. Amen. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా.
Praise God. దేవునికి స్తోత్రం. I'm telling you, the earth that you see so beautiful, even in its fallen condition, is where the Lord puts his foot. చూడండి, ఇంత పెద్ద భూలోకం మనకు కనబడుతుంది చూడండి. ఆ భూలోకం అంతా ఏంటో తెలుసా? దేవుడు కాలు అలా పెట్టుకోవడానికి, రెస్ట్ కి కాలు పెట్టుకోవడానికి పాదపీఠం. Hallelujah. The Bible says, స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, hallelujah, 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 amen, amen. The Bible says the heaven is his throne. బైబిల్ అంటుంది పరలోకం ఆయన సింహాసనం. Hallelujah. It's a big God. That's your daddy. అంత పెద్ద దేవుడు ఆయన. Hallelujah. హల్లెలూయా. The heaven is his throne. పరలోకం ఆయన సింహాసనం. Amen. Amen. You can know what kind of power a man has by looking at his chair. చూడండి, ఒక మనిషి కుర్చీ చూసామనుకోండి, ఆ మనిషికి ఎంత అధికారం ఉందో మనకు అర్థమైపోద్ది. అవునా కాదా? Amen. Amen. Chief minister's chair, how will it be? చీఫ్ మినిస్టర్ చైర్ అండి, ఎలాగుంటది? మామూలుగా ఉంటది అది? Special chair. చాలా No? స్పెషల్ గా ఉంటది. Amen. The ADC, the aide, the PA of the chief minister, he also has special chair. ఏమండి, చీఫ్ మినిస్టర్ కే కాదు, చీఫ్ మినిస్టర్ కి పిఏ ఉన్నా కూడా ఆయనకి ప్రత్యేకమైన చైరే ఉంటది. Can you go and sit there and put your leg like that? అక్కడికి వెళ్ళి కూర్చొని నీ కాలు అలాగే డెస్క్ మీద పెట్టగలవా? No chance. ఛాన్స్ లేదు. Amen. Amen. They are fighting for that chair. అసలు ఆ కుర్చీ కోసమే కదా ఇన్ని కొట్లాట్లు. But you have a higher chair. కానీ దానికంటే పెద్ద సింహాసనం నీ కోసం ఎదురు చూస్తూ ఉంది. Amen. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. You know, so I'm looking at chairmen. All of you are chairmen. కాబట్టి మిమ్మల్ని అందరు నేను ఎలా చూస్తున్నాను తెలుసా? మీరంతా చైర్మన్లు. మీరు Hallelujah. చైర్మన్లు మీరు. Amen. ఆమేన్. Glory to God. దేవునికి మహిమ కలుగును గాక. And heaven's angels are working for you. పరలోకంలో ఉన్న దేవదూతలు మీ కోసం పనిచేస్తూ ఉన్నారు. Amen. ఆమేన్. The angels cannot sit on that chair. చూడండి, మనం కూర్చోవచ్చు కానీ పరలోకంలో ఉన్న దేవదూతలు మన కోసం ఉన్న కుర్చీల్లో వాళ్ళు కూర్చోలేరు. They are standing like this. వాళ్ళు మన దగ్గర చేతులు కట్టుకొని నించుంటారంట అక్కడ. Hallelujah. హల్లెలూయా. You are sitting. నువ్వేమో కూర్చొని దర్జాగా ఉంటావు, వాళ్ళేమో నీ ముందు చేతులు కట్టుకొని ఉంటారు దేవదూతలు. Those huge angels, they are standing like this. అంత పెద్ద పెద్ద దేవదూతలు నువ్వు కూర్చొని కాలు మీద కాలేసుకొని కూర్చుంటే నీ దగ్గర చేతులు కట్టుకొని నించుంటారు. Praise the Lord. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, Praise the Lord. హల్లెలూయా. Praise the Lord. దేవునికి స్తోత్రం. Hallelujah. The హల్లెలూయా. Bible says he has given his angels charge over you. బైబిల్ గ్రంథం అంటుంది ఆయన తన దూతలకు నీ కొరకు ఆజ్ఞాపించి ఉన్నాడు. They are your military following you. వాళ్ళు నీకు సైన్యం అన్నమాట. నువ్వు ఎక్కడికి వెళ్తే వాళ్ళు నీ వెనకాల వెళ్ళాల్సిందే. 1,000 may fall at your side, 10,000 at your right hand, but it shall not come near you. 1000 మంది నీ ప్రక్కన పడినను, 10,000 మంది నీ కుడి పక్కనను, కూలినను అపాయము నీ యొద్దకు రాదు. Hallelujah. హల్లెలూయా. Amen. ఆమేన్. Every day they are finding new diseases, but it won't come near you. దేవుని బిడ్డలారా, ప్రతిరోజు కొత్త రోగాలు, కొత్త తెగుళ్ళు లోకంలోకి వస్తున్నాయి గానీ వాటికి నువ్వు దొరకవు. Not for you. Hallelujah. నీకోసం కాదు. It cannot come near you. అవి నీ Hallelujah. దగ్గరలోనికే రాలేవు అసలు. Because angels are standing there like this. ఎందుకంటే నీ చుట్టూ ఎవరు నించున్నారంటే దేవదూతలు వారు నించొని ఉన్నారు. దేవునికి స్తోత్రం. Say amen, somebody. ఆమేన్ చెప్దాం. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. It shall not come near you. అది నీకు సమీపం. ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. I agree with these things. ఈ వాక్యాలతో నేను ఏకీభవిస్తానండి. Amen. ఆమేన్. That's why Paul said in Philippians 4:4, rejoice in the Lord always, and again I say rejoice. అందుకే పౌలు అంటాడు, ఆనందించుడి. మరలా చెప్పుదును, నేను ప్రభువునందు మీరు ఆనందించండి అని ఫిలిప్పీ 4:4 అంటూ ఉన్నాడు. Amen. ఆమేన్. You know, we must preach about the things that he said, do always. చూడండి, ఎల్లప్పుడూ అని ఎప్పుడు చెప్పినా గానీ అది మనం ఖచ్చితంగా ఎల్లప్పుడు చేయాల్సిందే. ఎప్పుడు every time. ఎల్లప్పుడు చేయాలి. Hallelujah. హల్లెలూయా. All the time. ఎల్లప్పుడు చేయాలి దాన్ని. Every time. ప్రతి సమయంలో చేయాలి. Rejoice in the Lord always. ప్రభువునందు ఆనందించండి అని వాక్యంలో రాస్తుంది. Again I say rejoice. మరలా చెప్తున్నాను, ఆనందించండి అని ఉంది. Amen. ఆమేన్. That's Philippians 4:4. ఫిలిప్పీ 4:4 అది ఉంది. But if you see verse 3, అయితే 3వ వచనం చూస్తే he talks about the people whose names are written in the book of life. ఎవరి పేర్లైతే జీవ గ్రంథంలో ఉన్నాయో వాళ్ళ పేర్లు అక్కడ రాసి ఉన్నాయి. That's why he said, oh, all of you fellows whose names are written there, rejoice in the Lord always. And again I say rejoice. అందుకనే చెప్తున్నాడు, అసలు ఎల్లప్పుడూ ఆనందించండి, ఎల్లప్పుడూ ప్రభువును ఆనందించండి అని చెప్పడానికి కారణం ఏంటో తెలుసా? మీరు పేర్లు, ఆ సహకారుల పేర్లు జీవ గ్రంథములో వ్రాయబడి ఉన్నాయి. అందుకని నువ్వు ఆనందించాలి. Hey brother, why are you smiling
so much, brother? Did you win the lottery? బ్రదర్, ఏం బ్రదర్ నీ ముఖం ఎందుకు అలా ఎలిగిపోతుంది? ఎందుకు అంత చిరునవ్వు? ఎందుకు అంత సంతోషం? ఏదైనా లాటరీ కొట్టావా? Em ra. ఏం రా, లాటరీ వచ్చిందా? Ra. రా రా. Hey, night man, what happened? ఏం జరిగిందిరా నీకు? You hit the lottery. నీకేమైనా లాటరీ కొట్టావా నువ్వు? Jackpot adicha. జాక్ పాట్ వచ్చిందా? Hallelujah. హల్లెలూయా. Oh, my name is written in heaven. Hallelujah. నా పేరు జీవ గ్రంథంలో పరలోకంలో రాయబడింది. దేవునికి స్తోత్రం. I'm just obeying the word of God. నేను కేవలం దేవుని వాక్యానికి లోబడుతున్నాను అంతే. He said, rejoice always, and again I say rejoice. ఆయన అంటున్నాడు ఆనందించు. మరలా చెప్తున్నాను ఆనందించు, ఎల్లప్పుడూ ఆనందించు చెప్తున్నాడు కాబట్టి నేను ఆనందిస్తాను. Praise the Glory Lord. to God. దేవునికి స్తోత్రం. Amen. ఆమేన్. I used to be a major alcoholic before. నేను ఇంతకు ముందు ప్రభులోకి రాకముందు చాలా భయంకరమైన తాగుబోతుగా జీవించాను. 12 years. 12 సంవత్సరాలు I drank full. నేను ఫుల్ I తాగేవాడిని. start from morning. ఉదయం స్టార్ట్ చేస్తే I will continue until I cannot control myself. నన్ను నేను కంట్రోల్ చేసుకోలేనంత వరకు తాగేవాడిని. Amen. ఆమేన్. Then the alcohol is controlling me. ఆ తర్వాత తాగి నా స్వాధీనం పోయి ఆ తాగుడు స్వాధీనంలోకి నేను వచ్చాను. And then I start to sing. అప్పుడు పాటలు స్టార్ట్ చేసేవాడిని. En Raja Kotaratin Madilayilla. Amen. You understand the meaning, right? నీకు అర్థమైందా? Very boldly I'll be standing చాలా there ధైర్యంగా నించునేవాడిని నేను. in the middle of the road. రోడ్డు మధ్యలో నించునేవాడిని నేను. 2 o'clock in the morning. మధ్యరాత్రి 2 గంటలకి రోడ్డు మధ్యలో నించునేవాడిని. Hey! ఏయ్ అనేవాడిని. Who are you? ఎవరా నువ్వు? If somebody does, I'll be gone. ఎవరైనా ఉఫ్ అంటే పడిపోయేవాడిని నేను. That was me. అలాంటి జీవితం జీవించాను నేను. I understand one thing. ఒక్క విషయం నేను అర్థం చేసుకున్నాను. If you are not high, life is useless. నీవు ఒకవేళ హైలో లేకపోతే మాత్రం జీవితమే వ్యర్థం. Boring, pa. జీవితమే వ్యర్థం. నువ్వు ఈ దేంట్లోనైనా హైలో ఉండాల్సిందే. I'm telling you the truth. మీకు సత్యం చెప్తున్నాను నేను. You need to be high. మీరు ఆత్మీయ జీవితంలో చాలా హైలో ఉండాలి. స్తోత్రం చెప్పండి. Hallelujah. హల్లెలూయా. Whatever is fully inside you, that thing will move you. మీకు ఒక సంగతి చెప్తాను. దేంతో నువ్వు నింపబడ్డావో అదే నిన్ను కదిలిస్తుంది. దాంతోనే నువ్వు నడుచుకుంటావు అంతే. When you are full of alcohol, it will control you to the gutter. నువ్వు ఒకవేళ తాగుడుతో నింపబడి ఉంటే అది నిన్ను ఆధీనం చేసుకొని చివరికి చెత్తలో మూతి పెట్టేటట్టు తీసుకెళ్తుంది. When you are full of God's wine, you are moving towards the throne. అయితే దేవుని ద్రాక్ష రసంతో నువ్వు నింపబడితే మాత్రం నీవు పరలోకం వైపే ప్రయాణం చేస్తూ ఉంటావు. అటువైపే వెళ్తుంటావు. Hallelujah. హల్లెలూయా. You'll start singing also. నువ్వు ఆ మత్తులో పాడుతుంటావు కూడా దేవుని కోసం. You will be laughing for nothing. నువ్వు ఏ కారణం లేకపోయినా ఆనందంగా ఉంటావు, సంతోషిస్తా ఉంటావు. When I come and try to pretend, I put some kind of eye drops and I sit with my parents at the dinner table. నేను ఇంటికి వచ్చేటప్పుడు నేను ఐ డ్రాప్స్ వేసుకొని నా మమ్మీ డాడీతో కూర్చొని భోజనం చేయడానికి ఐ డ్రాప్స్ వేసుకొని వచ్చేవాడిని వాళ్ళ ముందు యాక్ట్ చేయడానికి. So they won't know that I'm drunk. ఎందుకంటే నేను తాగున్నానని తెలుసుకోకుండా ఉండాలని, గుర్తుపట్టకుండా ఉండాలని అలా వేసుకొని వచ్చేవాడిని. They won't know that I smoke ganja to the last. గాంజా ఫుల్ గా తాగానన్న సంగతి వాళ్ళకి తెలియకుండా ఉండాలని గుర్తుపట్టకుండా వచ్చేవాడిని. But suddenly I'll start laughing. ఉన్నట్టుండి నేను నవ్వేవాడిని. They'll say, what happened? ఏనా ఏం జరిగింది, ఏం నవ్వుతున్నావు అనేవాళ్ళు. What is the joke? ఏంట్రా జోక్ ఎవరు వేశారని నవ్వెందుకు వస్తుంది నీకు? Thanks. What is this joke, by the way? Tell me, why are you laughing like this? ఏరా ఎందుకు నవ్వుతున్నావు, ఊరికే ఎందుకు నవ్వుతున్నావు, జోక్ ఎవడు వేశాడు ఇప్పుడు, ఏంట్రా జోక్ ఏంటి చెప్పు. That's all. They'll catch me. అంతే, అలా నవ్వేసి కారణం లేకుండా నవ్వేసరికి పట్టుకునే వాళ్ళు అన్నారు. Amen. Amen. I'm telling you, if you are full, if you are loaded, if you are high, everybody will see. They will see you laughing. Chumma, for nothing. నువ్వు నింపబడి ఉంటే, నువ్వు దేవునితో నిండుకొని ఉంటే నీ జీవితం ఆయన స్వాధీనంలో ఉంటది. అది అందరికీ తెలుస్తుంది. నిన్ను చూసిన వాళ్ళందరికీ తెలుస్తుంది. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Amen. ఆమేన్. I want you to think about it. దీని గురించి ఆలోచించండి ఒకసారి. If you are thinking about some other thing, that thing is getting you addicted to it.
దేని గురించి నువ్వు ఎక్కువ ఆలోచిస్తూ ఉంటావో అది నిన్ను స్వాధీనంలోనికి తీసుకుంటూ ఉంటది, దానికి నువ్వు బానిస అయిపోతావు. Some people are addicted to their problems. కొంతమంది ఏమో దేనికి బానిసలు తెలుసండి, వాళ్ళ సమస్యల గురించే ఆలోచిస్తుంటారు కానీ సమస్యల బానిసలు. They wake up in the morning, first thing, oh, where is that money? లేచిన వెంటనే ఆలోచించేది ఏంటంటే ఆ డబ్బు ఎక్కడుందిరా, When will I pay that loan? అయ్యో ఆ అప్పు ఎప్పుడు కట్టాలరా బాబు, ఎప్పుడు కట్టాలా, Oh, when will I get that job? అయ్యో ఉద్యోగం ఎప్పుడు వస్తుందో, అలా ఆలోచన అంత లేస్తూనే ఆలోచన అది. What about admission for this child? అయ్యో నా బిడ్డకి అడ్మిషన్ చేయాలి, తీసుకెళ్లి స్కూల్ వేయాలి ఎప్పుడు. The minute you take it and start thinking about it, your face will change. నీ సమస్య గురించి ఏ క్షణంలో నువ్వు ఆలోచించడం ప్రారంభిస్తావు, నీ ముఖం అప్పుడు మారిపోతుంది. Praise the Lord. Praise the Lord, brother. Praise the Lord. Praise the Lord, brother. See, your affection is going some other place. చూడండి, నీ యొక్క ఆలోచన, నీ యొక్క ఏకాగ్రత ఎక్కడికో వెళ్ళిపోతుంది. You have to put it aside. దేవుని బిడ్డలారా, ఈ లోకం మీద మనసు నుంచొద్దు. Thank God my name is written in heaven. నా పేరు పరలోకంలో రాయబడింది, అందుని బట్టి దేవునికి The one who wrote my name there, he will take care of me. అక్కడ నా పేరు రాసిన ఆ దేవుడే ఈ జీవితంలో నన్ను పట్టించుకుంటాడు. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. He'll pay the fees. ఆయన ఫీజు కడతాడు, He'll pay the rent. ఆయన రెంట్ కడతాడు, He'll take care of petrol. ఆయన పెట్రోల్ ఖర్చు చూసుకుంటాడు, He'll handle the marriage. ఆయన వివాహాన్ని జరిగిస్తాడు, He'll handle the children. ఆయన పిల్లల్ని ఎలా పెంచాలో చూపిస్తాడు. That is why your name is there. అందుకే నీ పేరు అక్కడ రికార్డ్ చేయబడి ఉంది, అక్కడ రాయబడి ఉంది. You are my responsibility now. అంటే దేవుడు ఏమన్నాడు తెలుసా, నీ పేరు ఇక్కడ ఉంది కాబట్టి నీ బాధ్యత కూడా నాదే. Say amen somebody. ఆమేన్ చెప్దామా? Why should I worry now? ఎందుకు నా పేరు అక్కడ ఉన్నప్పుడు ఆయన నా గురించి ఆలోచిస్తున్నప్పుడు నేను ఎందుకు చింతించాలి? He said, look at the birds. ఆయన అంటాడు, ఎగురుతున్న ఈ పక్షులు చూడండి, They don't sow, they don't reap. అవి విత్తవు కోయవు. Amen. They don't Amen. keep in the barn. They don't have savings account. వాటికి బ్యాంక్ అకౌంట్లు లేవు, తీసుకెళ్లి విత్తనాలన్నీ గోధుమ కొట్టుల్లో వేయవు. Yet your heavenly Father feeds them. అయినా మీ పరలోకపు తండ్రి వాటిని పోషిస్తున్నాడు కదా. Amen. ఆమేన్. He said, yet your heavenly Father feeds them. ఆయనను మీ పరలోకపు తండ్రి వాటిని పోషిస్తున్నాడు కదా. Yet your heavenly Father feeds them. ఆయనను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. He said, are you not of much more value than many sparrows? ఆయన అంటున్నాడు, మీరు అనేకమైన పిచ్చుకల కంటే ఇంకా ఎక్కువ శ్రేష్ఠులు కారా అంటున్నాడు. I must check my value. నా విలువను నేను పరిశీలించుకోవాలి. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Oh, I'm very valuable. నేను చాలా విలువైన వ్యక్తిని. I'm on the list. నా ఆ పేరు ఆ లిస్ట్ లో ఉంది, నా పేరు. I'm in his hand. నేను ఆయన చేతిలో ఉన్నాను, I'm on his throne. ఆయన సింహాసనం మీద నేను ఉన్నాను. He will take care of me. ఆయన నన్ను గురించి పట్టించుకుంటాడు. I just rejoice. నేను కేవలం ఆనందిస్తానంతే. Say amen somebody. ఆమేన్ చెప్దామా? If you bring out 10 rupee note, నువ్వు 10 రూపాయల నోట్ తీసుకొచ్చి and you look at it properly, అది జాగ్రత్తగా నువ్వు చూస్తే it says, I promise to pay the bearer the sum of 10 rupees. అక్కడ ఏమని రాస్తుందో తెలుసండి, ఐ ప్రామిస్ టు పే ద బేరర్ ద సమ్ ఆఫ్ 10 రూపీస్. అంటే 10 రూపాయలు అవతల వ్యక్తికి నేను ఇస్తున్నట్లుగా వాగ్దానము చేస్తున్నాను అని రాసుంటది ఇంగ్లీష్ లో. వాగ్దానము. You are carrying some vagdanam in your pocket. మీకు తెలుసా, వాగ్దానాలను మీరు మోసుకొని వెళ్తున్నారు, బోల్డ్ అని వాగ్దానాలు మీ పాకెట్ లో ఉన్నాయి. That's all. It's just vagdanam. వాగ్దానం అంతే. ఆ నోట్ ఏంటి అంటే వాగ్దానము. Amen. ఆమేన్. And when you have a cupboard full of vagdanam, you'll start acting cool. ఎప్పుడైతే కబోర్డ్ ఫుల్ వాగ్దానంతో నిండిపోయింది అనుకోండి, ఇక మనల్ని పట్టలేము ఎవరు. Vagdanam. వాగ్దానం. Just vagdanam. వాగ్దానం. This Bible is all vagdanam. ఈ బైబిల్ నిండా వాగ్దానాలే ఉన్నాయి. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. So I must act. కాబట్టి ఇన్ని వాగ్దానాలున్న నేను నీరసించిపోయి ఉండాల్సిన అవసరం లేదు. When I put my pocket full of money, ఎప్పుడైతే నా పర్సు నిండా డబ్బులు ఉన్నాయో, and I adjust myself, నేను అడ్జస్ట్ చేసుకుంటున్నాను. నేను and I start walking in a ఇక నడవడం ఇంక ఎంత స్టైల్ ఉంటుంది చూడండి. Amen. ఆమేన్. Very cool, chest కూల్ గా. Yeah, man. What's up? What are you talking about? Yeah. ఏంటి ఏం మాట్లాడుతున్నాను అంటుంటాం. I got the double, man. డబ్బులున్నాయిరా నా దగ్గర. I got the cash, man. క్యాష్ ఉందిరా నా దగ్గర. I got the rupees, bro.
రూపాయలు ఉన్నాయి రా నా దగ్గర. Amen. ఆమేన్. High up to here. ఇక్కడ వరకు నిండిపోయి ఉంటది, మన కళ్ళు ఇక్కడే ఉంటాయి మొత్తం. Amen. ఆమేన్. It's just Vaagdanam, just చూడండి, promise. కేవలము కొన్ని నోట్ల జోబిలో ఉంటేనే మనకు అలా ఎక్కిపోతుంది. And the government can change. ఇక గవర్నమెంట్లు మారిపోతుంటాయి. One day they'll promise like this. ఒక రోజు వాళ్ళ వాగ్దానం ఇలా చేస్తారు, Next day the promise will go like that. రెండవ దినాన వాగ్దానాలు ఇలా వెళ్ళిపోతాయి. Then it'll crash into the ground. ఆ తర్వాత గ్రౌండ్ లో క్రాష్ అయిపోతుంటాయి వాళ్ళ వాగ్దానాలు. What will you do with the Vaagdanam? ఆ వాగ్దానాలతో ఏం చేస్తారు చెప్పండి మీరు? Amen. ఆమేన్. See, I can tell you this because when I got saved in Nigeria, Nigeria is a very special country. నైజీరియా చాలా ప్రత్యేకమైన దేశం. నేను అక్కడ రక్షించబడ్డాను. You know, in Nigeria, it was military government. నైజీరియాలో మిలిటరీ గవర్నమెంట్ ఉంటది. So there'll be one general XYZ. ఒక జనరల్ ఉంటాడు, ఆర్మీ జనరల్ ఉంటాడు. And you know, he'll be ruling, he'll do whatever he wants. ఆయనకి ఏం కావాలనుకుంటే, దేశంలో ఏం చేయాలనుకుంటే అదే చేస్తుంటాడు అంతే ఆయన. And then one day, suddenly the music will change. ఒక రోజు సడన్ గా మ్యూజిక్ మారిపోతుంది. And you say, what happened? ఏంట్రా ఏమైందిరా బాబు, సడన్ గా ఈ మ్యూజిక్ ఏంటి? And a new general will say, I am General MVP. అంటే కొత్త జనరల్ వస్తాడనమాట. ఐఎమ్ జనరల్ MVP. MVP. We killed the old guy. అంటే పాతోడిని చంపేసినాం, కొత్తోడిని నేను ఇప్పుడు. Hallelujah. This is constantly happening. ఇది సాధారణంగా ఇదే జరుగుతుంటది. ఒకడు ఉంటాడు, వాడు చస్తాడు, వాడి స్థానంలో ఇంకోటి వస్తాడు. So you don't know who's going to be in the government. కాబట్టి గవర్నమెంట్ లో ఏ రోజు ఏ జనరల్ ఉంటాడో మనకు తెలియదు నైజీరియాలో. The worst thing was one day they changed the currency. భయంకరమైన విషయం ఏంటంటే, ఒక రోజు ఉన్నట్టుండి వాడు మూడు మారిపోయి కరెన్సీనే మార్చేసాడు, నోట్లు మార్చేసాడు. Hallelujah. హల్లెలూయా. The 100 rupee became 10 rupee. 100 రూపీ 10 రూపీ అయిపోయింది. And the 10 rupee became 20 rupee. 10 రూపీ 20 రూపీస్ అయిపోయింది. So you're stuck. కాబట్టి స్టక్ అయిపోయామంతా, ఏం అర్థం కాలే. Everybody has to go to the bank. ఇప్పుడు ప్రతి ఒక్కరు బ్యాంక్ వెళ్ళాలా. It's a good way. You'll find out what everybody has. చూడండి, బ్యాంక్ వెళ్తే తెలుస్తుందండి ఎవరి దగ్గర ఎంత ఉందన్న సంగతి. అవునా కదా? Not bad, huh? That's when I got saved. అప్పుడు నేను రక్షించబడ్డా. దేవునికి స్తోత్రం. అయ్యో యేసువే. అయ్యో యేసయ్యా, యేసయ్యా. యేసయ్యా ఏంటి పరిస్థితి? ఏం గ్యారంటీ, ఏం ప్రామిస్. ఇవే వాగ్దానాలు అయినా ఈ నోట్లు ఎప్పుడు పడితే అప్పుడు మారిపోతున్నాయి, గ్యారెంటీ లేదు అన్నాను. ఏం వాగ్దానం, ఏం వాగ్దానం. Hallelujah. హల్లెలూయా. Anything can change. ఏదైనా మారొచ్చు. We Malayali people were special. మలయాళీ వాళ్ళం మేము చాలా ప్రత్యేకమైన వాళ్ళం. You also are special. మీరు కూడా చాలా ప్రత్యేకమైన వాళ్ళు. Let me tell you what is special about Malayali people. మలయాళీ వాళ్ళలో ఉన్న స్పెషల్ ఏంటో చెప్తానండి. They go outside their country. వాళ్ళు ఎప్పుడు దేశాన్ని వదిలిపెట్టి వేరే దేశానికి వెళ్ళిపోతారు. And they live on the economy of other countries. అంతేకాదు మిగతా దేశాల మీద వాళ్ళ పైసలే ఖర్చు చేస్తుంటారు ఈ మలయాళీ వాళ్ళంతా. Amen. వేరే దేశాల పైసలే ఖర్చు అవుతుంటాయి. When that economy fails, they move to another country. ఎప్పుడైతే ఆ దేశంలో ఎకానమీ ఆర్థిక పరిస్థితి పడిపోతుందో, మలయాళీ వాళ్ళు ఎంత తెలివైనంటే ఆ దేశం వదిలిపెట్టి ఇంకో దేశానికి వెళ్ళిపోతారు. The last place to come to is their own country, God's own country. చిట్ట చివరికి అన్ని దేశాలు తిరిగేసి అన్ని దేశాలని వాళ్ళ పైసలన్నీ తినేసినాక చిట్ట చివరికి వచ్చేది ఏంటంటే గాడ్స్ ఓన్ కంట్రీ, అంటే మలయాళీ వాళ్ళు ఉండే ఆ స్థలం. That is how we used to live. మేము అలా బ్రతికే వాళ్ళం. So we sponge from other countries. కాబట్టి ఇతర దేశాలని పీడించుకొని తినడంలో ప్రత్యేకం. Amen. Amen. ఆమేన్. So if those countries fail, we are finished. We go to another one. కాబట్టి ఎప్పుడైతే ఆ దేశంలో ఉన్న ఆర్థిక పరిస్థితి మా వల్ల పాడైపోయిద్దో వెంటనే అది వదిలిపెట్టి వెళ్ళిపోతాం అంతే. But when I heard about Jesus, it was different. యేసు గురించి నేను విన్నప్పుడు మాత్రం ఆయన వేరు. He said, I have a kingdom for you. ఆయన ఏమంటాడో తెలుసా? నాకొక దేశం ఉంది, నాకొక రాజ్యం మీకోసం ఉంది. Amen. ఆమేన్. He said, I can never lie. నేను ఎన్నడూ అబద్ధం ఆడలేని దేవుణ్ణి. I will never change. నేను ఎన్నడూ మారని వాడిని. My throne is your throne. నా సింహాసనం నీ సింహాసనం. You are a king just like me. నా వలే నీవు కూడా ఒక రాజువే. You go and rule now. వెళ్ళి పరిపాలన చేయి అంటాడు నా ప్రభు. This earth belongs to me. ఈ భూలోకు నాకు సంబంధించింది. I give it to you. నేను నీకు అప్పచెప్తూ ఉన్నాను. You go and rule. నీవు వెళ్ళి పరిపాలన చేయి అంటాడు ఆయన. You know what?
మీకు ఒక సంగతి తెలుసా? I saw pastors in Nigeria who started ruling cities. నైజీరియాలో ఉన్న పాస్టర్స్ నేను చూశాను. వాళ్ళు పట్టణానికే రూలర్స్, వాళ్ళు They సిటీనే started- రూల్ చేస్తారు. I'm telling you, they started owning universities, hospitals, the whole thing. మీకు ఒక సంగతి చెప్తాను. పెద్ద పెద్ద ప్రాంతాలు పాస్టర్ల సొంతమైన యూనివర్సిటీలు కట్టారు, పెద్ద పెద్ద హాస్పిటల్స్ కట్టారు, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ కట్టారు, పెద్ద పెద్దవి. Amen. ఆమేన్. We have to show the world how to do it properly. మనము వీటిని సొంతం చేసుకొని లోకానికి చూపించాలి, ఈ ప్రకారము జీవించాలని లోకానికి మనం మాదిరిగా ఉండాలి. Say amen, somebody. ఆమేన్ చెప్దాం. Amen. ఆమేన్. We don't change. ఏమండి, మనం మారం, We cannot change. మనం మారలేం. We have to show them. మనము చూపించాలి దీన్ని. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Are you understanding what I'm saying? నేను చెప్తున్న సంగతులు మీకు అర్థం అవుతున్నాయా? Amen. ఆమేన్. I believe the promises of God. నేను నమ్ముతూ ఉన్నాను, దేవుడిచ్చిన వాగ్దానాలన్నిటిలో నేను నమ్మకం I ఉంచుతున్నాను. told you that I came to, India with 150 I started. నేను చెప్పాను కదా మీతో, ఇండియాకి వచ్చినప్పుడు ₹1.5 ఉండేది నా దగ్గర. He started with 15 paisa. ఆయనైతే 15 పైసలతో వచ్చాడు. మీ పాస్ట్ గారు అయితే Arre? That's very serious. Hallelujah. హల్లెలూయా. Why? ఎందుకు God wants to show you. దేవుడు నీకు చూపించాలనుకుంటున్నాడు. It's not about the paisa. అది పైసాలో ఉన్న విలువ కాదు. అది God chooses the foolish, the weak, the loose, the messed up people. బలహీనమైన వారిని, అజ్ఞానుల్ని, అవివేకుల్ని, లేదా జీవితంలో ఓడిపోయిన వారిని దేవుడు తీసుకుంటాడు. And then he uses them. వారిని బలపరిచి వాడుకుంటాడు. Amen. ఆమేన్. So everybody will see that God is the one doing it. కాబట్టి ప్రతి ఒక్కరూ చూసి అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈయన ఎంత గొప్పవాడు అండి అనరు, ఇది దేవుని వల్లనే జరుగుతుందని దేవుని మహిమపరుస్తారు. Listen, if today you think that you are so down and you are so low and you are so wasted, you are qualified. ఈ రోజు ఒకవేళ నేను చాలా విఫలమైన వ్యక్తినన్నా, నేను ఎందుకు పనికిరాని వ్యక్తిని, నా వల్ల ఏది జరగదు అనే పరిస్థితిలో నువ్వు ఉన్నావా, నీవు దేవుడు వాడుకోవడానికి క్వాలిఫై అయ్యావు. Hallelujah. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. What is your qualification, Brother Michael? బ్రదర్ మైకేల్, మీ క్వాలిఫికేషన్ ఏంటండి? Good for nothing. ఎందుకు పనికిరాని వాడిని, అది నా క్వాలిఫికేషన్. Other qualification. అది నా క్వాలిఫికేషన్. That's my qualification. అది నా క్వాలిఫికేషన్. Hallelujah. హల్లెలూయా. So if you're good for nothing, కాబట్టి నువ్వు ఎందుకు పనికిరాని వాడివైతే Jesus will take you. యేసయ్య నిన్ను తీసుకుంటాడు, వాడుకుంటాడు. Sit on my throne. ఆయన అంటాడు, నా సింహాసనం మీద కూర్చో అంటాడు. Ayyo, Saab. వద్దు నాయనా, No, అయ్యో sit. అక్కడ Kutko. పర్లేదు కూర్చో అంటాడు ఆయన. Say, comfortable. కూర్చో బాగా కూర్చో, మంచి కూర్చో అంటాడు. How is it? ఎలా ఉంది ఇప్పుడు, నీకు ఎలా ఉంది అంటాడు. Chenagida. బాగుందా, Romba బాగుందా అంటాడు. feel aicha. ఫీల్ అవుతున్నావా నువ్వు అంటాడు. Ressa, nalla ఆ, ressa. వెనకలా జారబడి కూర్చో, బాగుందా నీకు అంటుంటాడు. Amen. ఆమేన్. He said, that's for you. అది నీ కోసమే అంటాడు. Enjoy Madi. నా కుమారుడా, దాన్ని నువ్వు అనుభవించి ఆనందించి అంటాడు. Are you getting what I'm saying here? నేను చెప్తుంది మీకు అర్థం అవుతుందండి. He said, don't trust in uncertain riches, but in the living God who gives richly all things to enjoy. అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచొద్దు, కానీ అన్నిటినీ ధారాళంగా మనకు దయచేసే దేవుని యందు, అన్ని మనం ఆనందించాలని మన కోసం ధారాళంగా దయచేసిన దేవుని యందు మనం ఆనందిద్దాం. Amen. ఆమేన్. When my mother, who comes from that kind of traveling from country to country background, began to see me, చూడండి, నా తల్లి ఒక దేశం నుంచి ఇంకో దేశానికి, ఇంకో దేశం నుంచి ఇంకో దేశానికి అలా ప్రయాణం అవుతూ వస్తున్న నా తల్లి నన్ను చూసినప్పుడు she said, ఆహా అన్నది నన్ను. some people are working, others are enjoying. ఆహా, కష్టపడేది ఒకరు, తినేది ఒకర్రా అన్నది మా తల్లి. కష్టపడేది ఒకరు, తినేది ఒకలా. I knew she's talking to me. ఆమె నా గురించే మాట్లాడదు, నాకు తెలుసు బాగా. Why? ఎందుకు? Because I was not bothered. ఎందుకంటే చింతలేని జీవితం జీవిస్తున్నాను నేను. Hey, Bombay to Goa. No, not ganja. Jesus. చూడండి, గాంజా మత్తులో కాదు, యేసులో నేను బాంబే నుంచి గోవా వరకు, గోవా నుంచి బాంబే వరకు ఎక్కడికైనా వెళ్ళేవాడిని. Sumne, just going. సరదాగా సంతోషంగా జీవించేవాడిని. Ava ke saath. Sati chal. Just enjoying life. కేవలం ఆయనతో ఆనందించడం అంతే.
No problem. ఏ సమస్య లేదు. That's not my problem. అది నా సమస్య కాదు. That's not my problem. చూడండి, అది నా What సమస్య about కాదు. this? That's not my problem. ఏ సమస్య నాకు వచ్చినా That's not my అది problem. నాది కాదు, నా ప్రభువుది, అంతే. Amen. ఆమేన్. You have to train yourself like that. ఈ విధంగా ఆలోచించడం నేర్చుకోవాలి. Life is cool. జీవితం చాలా సరదాగా వెళ్ళగలిగేది. No BP, బీపీలు, no sugar, షుగర్లు, no migraine. మైగ్రేన్లు, Just మంచి నెమ్మదిగా పోవాలి జీవితం. sleep nicely, wake up, study Bible, pray in tongues, go. చక్కగా నిద్రపోవాలి, నెమ్మదిగా ఉండాలి, లేవాలా, దేవుని వాక్యం చదువుకోవాలా, భాషలో మాట్లాడి దేవుని స్తుతించాలి. ప్రభువా అన్ని నీకు అప్పచెప్తున్నానని నెమ్మదిగా వెళ్ళిపోవాలి. Till today, ఈ రోజు వరకు He's taking care. దేవుడు నన్ను పట్టించుకుంటూనే ఉన్నాడు. Till today, ఈ రోజు వరకు, He's taking care. ఈ రోజు వరకు దేవుడు నన్ను I పట్టించుకుంటూనే don't ఉన్నాడు. have to worry. నేను దేని గురించి చింత చేయను. Hallelujah. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Rejoice always. కాబట్టి ఎల్లప్పుడూ ఆనందంగా జీవించండి. And again, మరలా చెప్తున్నాను, I say rejoice. మరలా చెప్తున్నాను, ఆనందించండి. Hallelujah. హల్లెలూయా. Amen. ఆమేన్. You know, I grew up in Africa, so we like to study India a lot. చూడండి, ఆఫ్రికాలో నేను ఎదిగాను గనుక ఇండియా గురించి తెలుసుకోవాలంటే చాలా ఇష్టం నాకు. My mother used to take us to theater from when we were small. మరి మేము చిన్నప్పుడు థియేటర్ కి తీసుకెళ్లేది మా తల్లి మమ్మల్ని, మా చిన్నగా ఉన్నప్పుడు. I'll be watching and all they're doing is always singing. మరి ఎప్పుడు కూడా పాటలు పాడుతా ఉండేవారు, అదే చూసేవాళ్ళం మేము. They have a garden, they'll start singing. ఒకవేళ ఈ ఇండియన్ మూవీస్ లో అన్ని ఏ గార్డెన్ కనబడితే దాంట్లో పాటలు పాడుతా ఉంటారు కదా. They'll go round the tree, round and round and చెట్టు sing. చుట్టూ హీరోయిన్ తిరిగే వాళ్ళు, తిరిగి పాటలు పాడేవాళ్ళు, అంతే. So I thought when I come to India, I will see only singing going on. కాబట్టి నేనేమనుకునేవాడిని అంటే, ఆఫ్రికాలో ఉన్నాను కదా, ఇండియాకి వస్తే ఇలాగే తిరుగుతుంటారేమోరా చెట్ల చుట్టూను, వీళ్ళు పాటలు పాడుతా ఉంటారు, అది అంత తప్ప ఏమి లేదు అనుకునేవాడిని. I was shocked. There's no such thing going on. నిజానికి ఇక్కడికి వచ్చి చూసినాక అటువంటిది లేనే లేదు. Hallelujah. హల్లెలూయా. Amen. ఆమేన్. The church even finds it hard to sing. సంఘములో కూడా సంతోషంగా పాడే వాళ్ళు ఉన్నారా అంటే సంఘంలో కూడా లేరు. When you say, let us laugh, let us rejoice, you say, what is this laughing spirit? అరే సంతోషంగా దేవుని స్తుతిద్దాం, దేవుని ఆనందిద్దాం అంటే ఏంటండి ఇది ఊరికే నవ్వులు అంటుంటారు. Are you crazy? What is this ఏ laughing mental spirit? కింద? Laughing for what? ఏ మెంటల్ కింద ఎందుకు ఊరికే నవ్వుతున్నారు అంటుంటారు. Amen. You're the only ones who have freedom. దేవుని బిడ్డలారా, ఇంత స్వేచ్ఛ ఉన్నది మనం మాత్రమే. God gave you permission, laugh nicely. నువ్వు సంతోషంగా ఆనందంగా నవ్వుతూ జీవించని దేవుడు నీకు పర్మిషన్ ఇచ్చాడు. Chumma pa, just నవ్వుతూ బ్రతికే అంటున్నాడు, అంతే. I finished. No, some more. Do. ప్రభా అయిపోయింది నాన్న, నవ్వు అయిపోయింది. లేదు ఇంకా కొంచెం నవ్వు అంటే. Rejoice in the Lord always. And again, I say, ఆనందించండి. మరలా చెప్తున్నాను, మరలా ఏం చేయాలి? ఆనందించండి. Chumma, just go for it. అంతే, ఆనందించు. What will happen to you? ఏం జరుగుతుంది నీకు? Your blood pressure will change. ఆనందంగా బ్రతకడం నేర్చుకుంటే బ్లడ్ ప్రెషర్ చేంజ్ అవుతుంది. Proverbs 17:22. సామెతల గ్రంథం 17:22. Amen. ఆమేన్. It says that a merry heart does good like medicine. సంతోషము గల హృదయము ఔషధం వలె పనిచేస్తది. ఔషధం కలిగి ఉన్న వాళ్ళందరూ ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్దాం. Hallelujah. Hallelujah. Amen. ఆమేన్. Proverbs 12:25 says, a bad word makes the heart to go down. సామెతల గ్రంథం 12:25 ఏమని చెప్తుందంటే, నొప్పించు మాట హృదయాన్ని నొప్పిస్తుంది, చెడ్డ మాట హృదయాన్ని నొప్పిస్తుంది అని రాస్తుంది. But a glad word will lift it up. కానీ ఒక సంతోషకరమైన మాట హృదయానికి నెమ్మదినిస్తుంది, ఆనందాన్ని కలుగజేస్తుంది. Amen. ఆమేన్. You are only made for good word, కాబట్టి నీవు మంచి మాటల కొరకే చేయబడ్డావు, not bad news. చెడు వార్తను మోయడానికి కాదు. You know, it's called good news. అందుకే సువార్తను సువార్త అన్నాం. సువార్త. Sometimes when people finish preaching, you'll wonder what is the suva here. కొంతమంది వాక్యం అయిపోయిన తర్వాత దీంట్లో శుభం ఏముందిరా బాబు అనిపిస్తుంది. శుభం ఏమైనా ఉందా దీంట్లో? They took all the sukham out of it and left some rules. ఎందుకంటే వార్తలన్నీ చెప్పారు కానీ సుఖం అంతా తీసేశారు దాంట్లోంచి, ఆ శుభం తీసేశారు దాంట్లో. మరబొమ్మలాగా అయిపోవాలి వాక్యం విన్నాక. What man? క్రైస్తవుల పరిస్థితి అలాగ అయిపోయింది.
Jesus must take slipper and give him on the head. అలాంటి వాళ్ళు ఏం చేస్తారో తెలుసా, యేసయ్య చెప్పు తీసుకుని పడ కొట్టేస్తాడు. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Jesus is the one who told you, యేసు నీతో చెప్పాడు, rejoice. ఆనందించు అన్నాడు. Always. ఎప్పుడు ఆనందించు. He said a good word is good for you. మంచి మాట, శుభవార్త నీ హృదయానికి మంచిది. He said drink that word. ఆ మాటను నువ్వు తాగు అంటున్నాడు ఆయన. Constantly drink it, drink it, drink it. ఆ మాటనే నువ్వు సేవించు, ఆ మాటనే నువ్వు తాగు అంటున్నాడు. Until it fills you. ఎంత వరకు తాగాలంటే దేవుని వాక్యాన్ని నిన్ను నింపేసినంతగా తాగాలి. And there's nothing left. ఇంకా ఏం మిగిలిలేదనమాట. He said let it move you. అప్పుడు నిన్ను నింపిన ఆ వాక్యమే నిన్ను కదులుస్తుంది. Life is cool. అప్పుడు జీవితం కూల్ గా వెళ్తుంది. I like that. నాకు అది చాలా ఇష్టం. Amen. హల్లెలూయా. From morning I drink such verses. ఉదయాన్నే దేవుని వాక్యంలోంచి అలాంటి మంచి మంచి వాక్యాలని తీసుకుంటూ When I ఉంటాను. say some more. అప్పుడు మంచిగా ఇంకా కొంచెం తాగుదాం అనుకుంటా. Amen. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Some more. Chumma. ఇంకొంచెం పర్లే, ఇంకొంచెం తాగుదాం అనుకుంటా. Tomorrow I want more. రేపొద్దున ఇంకా కావాలా అనుకుంటా. Day after I want much more. రేపొద్దున ఇంకా ఎక్కువ కావాలనుకుంటా. Till finally I just go like that. చివరిగా వాక్యం ఎంత నిండిపోతుందంటే నా లోపల మొత్తం నిండిపోయి స్వాధీనం నేను కోల్పోతాను. So when you have a partner, కాబట్టి నీకు ఒక పార్ట్నర్ ఉంటే you can look at them. వాళ్ళని చూసి అనాలి, Hey, what's the problem, man? ఏంట్రా నీ సమస్య ఏంటి? What's the problem? ఏంటి సమస్య? నీ సమస్య ఏంటి అసలు? Rejoice, Ra. సంతోషంగా ఉండు, సంతోషంగా ఉండరా. Amen. ఆమేన్. Not waste my tea. నా టీని వేస్ట్ చేయకు నువ్వు. No. Rejoice. ఆనందంగా ఉండు. You sit down. I'll make tea for you. నువ్వు కూర్చో, నేను టీ చేస్తా కావాలంటే. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. You look at the face. చూడండి వాళ్ళ ముఖాన్ని చూసినప్పుడు. Why sit down? ఎందుకు కూర్చోవడం? Joseph was in jail. యోసేపు చెరసాల్లో ఉన్నాడు. In the jail. ఆ జైల్లో And some other jail guys came. మిగతా ఇద్దరు వచ్చారు అక్కడికి జైలుకి. And he looked at them and he said, why are you sad today? వాళ్ళని చూస్తూ యోసేపు ఏమన్నాడు తెలుసా? నీ ముఖం ఎందుకు విచారంగా ఉంది అని అడిగాడు జైల్లో. Huh? Are you living in the palace? No, you are also inside here. వాళ్ళు ఏంట్రా నువ్వేమి పెద్ద అంతఃపురంలో ఉన్నావా? నువ్వు కూడా జైల్లో ఉన్నావు కదా, నీకేంత బాధ లేదా నీకు? Are you seeing what I'm telling you? నేను ఏం చెప్తున్నా మీకు అర్థమవుతుందా? You may be in the same world with everybody. అందరితో ఉన్న ఆ లోకంలోనే నువ్వు కూడా ఉండొచ్చు. But don't let that world affect you. కానీ ఆ లోకంలో ఉన్న పరిస్థితులు నిన్ను ఎఫెక్ట్ చేయనివ్వద్దు. You should be able to see other people's faces. నువ్వు ఇతరుల ముఖాలు చూడగలగాలి. And say, what happened? చూస్తే ఏం జరిగింది నీకు అని అడగగలగాలి. Amen. ఆమేన్. I live like this. నేను ఇలా జీవిస్తాను. One day one of my neighbors who owns a newspaper company. ఒక దినాన్న నా పక్కింటి ఆయన కలుసుకున్నాను. ఆయనకేమో న్యూస్ పేపర్ కంపెనీ ఉంది. He has guns under his car seat. ఆయన కార్ సీట్ కింద గన్లు పెట్టుకొని తిరుగుతుంటాడు. ఆయనకి న్యూస్ పేపర్ కంపెనీ ఉంది, కార్ సీట్ కింద గన్లు పెట్టుకొని Special తిరుగుతుంటాడు. guy. Amen. చాలా ప్రత్యేకమైన వాడు ఆయన. He was watching me. ఆయన నన్ను చూస్తా ఉన్నాడు. One day he came to me. ఒక రోజు నా దగ్గరికి వచ్చాడు. He said, you are a very different guy. వచ్చి నాతో అన్నాడు, అసలు నీ గురించి నాకేం అర్థం కావట్లేదయ్యా, నువ్వు చాలా వేరుగా కనబడుతున్నావు అన్నాడు. He said, when you saw me, you looked straight in my eyes. ఎందుకంటే నువ్వు నన్ను చూస్తే మామూలు చూడు, స్ట్రైట్ గా నా కళ్ళలోకి చూస్తావు, ఏందయ్యా అంత ధైర్యం నీకు? Amen. I'm not afraid of anybody. ఎవరి గురించి నేను భయపడాల్సిన అవసరం లేదు. Praise God. దేవునికి స్తోత్రం. He said, you are different. నువ్వు చాలా వేరుగా కనబడుతున్నావు. After some time, he came and asked me, I want some money, it seemed. కొంత సమయం అయిన తర్వాత ఆయన నా దగ్గరికి వచ్చి అడుగుతున్నాడు, నాకు కొంచెం డబ్బులు కావాలయ్యా అంటున్నాడు. Me? నన్ను అడుగుతున్నాడు ఆయన. He must have seen something. ఆయన ఏదో చూసాడు మొత్తం నా కళ్ళల్లో. నా దగ్గరికి వచ్చి డబ్బులు అడుగుతున్నాడు ఆయన. I changed cars, 3-4 cars like that. ఎందుకంటే 3-4 కార్లు నేను అలా మార్చేశాను. ఈయన బెత్తరపోతున్నాడు నన్ను చూసి. What is this man? That time my rent was only 30,000. అప్పుడు కేవలం నా రెంట్ 30,000 మాత్రమే. He was looking at that. దాన్ని చూస్తున్నాడు. He's living in this house. ఈ ఇంట్లో ఉంటున్నాడు. He's changing cars. కార్లు మారుస్తున్నాడు. He has a family. ఫ్యామిలీ ఉంది. I think he must be making 80,000. ఖచ్చితంగా 80,000 అయితే ఈయనకి సంపాదన ఉంటది అనుకుంటున్నాడు. They're calculating your life. అంటే నిన్ను చూసినప్పుడు వాళ్ళు లెక్కలేసుకుంటా ఉంటారు సాధారణంగా. Meanwhile, you're not bothered. You're just going from place నీకేమో ఆ లెక్కల సంగతే అర్థం కాదు. నువ్వు సంతోషంగా వెళ్ళిపోతున్నావు. Amen. ఆమేన్. But the problem is God loves a cheerful giver. అయితే సమస్య ఏంటంటే దేవుడు సంతోషంగా ఇచ్చువాడిని ప్రేమిస్తాడు. Even the giving, you must be cheerful.
చూడండి, ఇచ్చే దాంట్లో కూడా మనం అంతే ఆనందంగా ఉండాలి. Amen. ఆమేన్. So if you cannot give it happily, don't give. ఎప్పుడన్నా నువ్వు సంతోషంగా ఇవ్వలేకపోతే ఇవ్వద్దు అసలు. Amen. దేవునికి స్తోత్రం. Hallelujah. హల్లెలూయా. So if they ask for 5,000 and you give 5,000, you get ulcer, don't give 5,000. 5,000 నిన్ను అడిగారు అనుకోండి, నువ్వు 5,000 ఇచ్చినందుకు నీ కడుపులో అల్సర్ వచ్చింది అనుకో, దయచేసి ఇవ్వకు. ఎందుకు వచ్చిన బాధ? You give them 1,000. 1,000 ఇవ్వపోని సంతోషంగా మొహం బాగా పెట్టుకో. Anna, I can give you this even if you don't pay, it's all right. అన్నా నేను ఇంత ఇవ్వగలనా, సంతోషంగా ఇచ్చే చాలు. But you don't tell them that. కానీ వాళ్ళకి చెప్పకండి అది. Amen. దేవునికి స్తోత్రం. Hallelujah. హల్లెలూయా. So I gave him. కాబట్టి నేను ఇలా సంతోషంగా ఇచ్చాను. Of course, there was no news from him. చూడండి, ఆయన దగ్గర నుంచి ఎటువంటి న్యూస్ లేదు. Then one day, after many months, చాలా నెలలు అయిన తర్వాత he said, I came to give you your money back. అయ్యా, నువ్వు నాకు డబ్బులు ఇచ్చావు కదా, ఆ డబ్బులు ఇవ్వడానికి నేను Hallelujah, నేను తిరిగి వచ్చాను అన్నాడు. నాకు వెంటనే అమ్మా దేవునా నీకు స్తోత్రం నాయన అనుకున్నాను. Amen. ఆమేన్. See, people are watching you. చూడండి, ప్రజలు నిన్ను చూస్తూ ఉన్నారు. Amen. ఆమేన్. He has more money than me. నాకు ఏమనిపిస్తుంది అంటే, మనల్ని చూడగానే నాకంటే వీళ్ళ దగ్గర డబ్బు ఎక్కువ ఉంది అనిపిస్తా ఉంటుంది. But the way I'm living, చూడండి, వాళ్ళకి ఎక్కువ ఉండొచ్చు కానీ నేను జీవిస్తున్న విధానం చూస్తే I look like a millionaire. నేను ఒక బిలియనీర్ లాగా కనబడుతుంటాను. My father is from there. ఎందుకంటే నా తండ్రి అక్కడ ఆయన. Amen. హల్లెలూయా. All the gold in South Africa belongs to my father. సౌత్ ఆఫ్రికాలో ఉన్న గోల్డ్ అంతా నా తండ్రికి సంబంధించిందే. ఆయనది అది. Indian Railways belongs to my father. ఇండియన్ రైల్వేస్ కూడా ఎవరిది? మా నాయనది. In Raja Kotarapa. Amen. ఆమేన్. See, so when you start acting like that, కాబట్టి ఎప్పుడైతే నీ తండ్రి ఇంత గొప్పవాడని తెలిసి ప్రవర్తిస్తావో, God looks at it and he calls it faith. దేవుడు దాన్ని చూసి ఏమంటాడో తెలుసా? ఇది విశ్వాసం అంటాడు. Vishwasa. ఇది విశ్వాసం అంటాడు. Vishwasa. విశ్వాసం. Change the face. ముఖాన్ని మార్చు. Happy face. సంతోషంగా ఉండు. In control face. Amen. ఆమేన్. Total, hey, it's cool, man. అన్నిట్లో స్వాధీనం దేవుడు ఉన్నాడు, దేవుని చేతులు అన్ని ఉన్నాయన్న ధైర్యంతో నడు. Look in the mirror. తలెత్తుకొని నడు. అద్దంలో చూసుకున్నప్పుడు కొంచెం నవ్వుకో, నిన్ను నువ్వు చూసుకొని. Amen. దేవునికి స్తోత్రం. Full action. ఫుల్ యాక్షన్ లో ఉండాలి ఎప్పుడు. Faith is not just hearing, it's doing. చూడండి, విశ్వాసం అన్నది వినడం కాదు, విశ్వాసం అన్నది చేయడం. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. If you start acting on this, everything will change. ఈ విన్న వాక్యాల మీద నువ్వు నడుచుకుంటే నీ పరిస్థితులు అన్ని మారుతాయి. From today, ఈ రోజు నుంచి if you decide, okay, నీవు డిసైడ్ చేసుకుంటే సరే అని, forget yesterday. నిన్నటి దినాన్ని మర్చిపో. From today, ఈ రోజు నుంచి I'm not worried. నేను చింతించను. I am not bothered. ఈ రోజు నుంచి నేను ఇంకా My చింతించను. name is written in heaven. నా పేరు పరలోకంలో రాయబడింది. I'm going to rejoice. నేను ఆనందిస్తాను. Watch what will happen. ఇలా నువ్వు సంతోషంగా జీవిస్తే ఏం జరుగుతుందో నువ్వే చూడు. Your life will make U-turn. నీ జీవితం యూ టర్న్ తీసుకుంటది. Amen. ఆమేన్. I never went to hospital till today. నేను ఈ రోజు వరకు ఎప్పుడు హాస్పిటల్ కి వెళ్ళలేదు. Amen. ఆమేన్. The Bible says if you honor your parents in Bible- Ephesians chapter 6, if you give them money, బైబిల్ గ్రంథం అంటుంది, నీ భూమి మీద మీ తల్లిదండ్రులు నువ్వు సన్మానించిన ఎడల, that you will live long. You will అంటే see good days. వారిని నువ్వు పోషిస్తే నువ్వు దీర్ఘాయుష్తో బ్రతుకుతావని రాస్తుంది. Ahaha. ఆహా. So I do that every month. కాబట్టి అది నాకు తెలిసి ప్రతి నెల And she agrees with me. ఆమె నాతో ఏకీవిస్తుంది. No problem. Because we know we're getting insurance for life. ఎందుకంటే మా లైఫ్ కే ఇన్సూరెన్స్ దేవుడు ఇస్తున్నాడు. కాబట్టి మాకు తెలుసు ఏవి దాచుకోవాల్సిన అవసరం లేదు, మా తల్లిదండ్రులకి మేము ఇస్తా ఉంటాం. Amen. ఆమేన్. God is not communist from Bengal. No. దేవుడు బెంగాల్ నుంచి వచ్చే కమ్యూనిస్ట్ కాదు ఆయన. But he cares for these things. ఆయన వీటి గురించి పట్టించుకుంటాడు ఆయన. You must agree with him. మనం ఆయన వాక్యంతో ఏకీభించాలంతే. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Are you understanding what I'm saying? నేను చెప్తుంది మీకు అర్థం అవుతుందా లేదండి? Is it all right? నేను మంచి Hallelujah. వాక్యమేనా లేదా? Amen. ఆనందంగా ఉన్నారా లేదా? Glory to God. దేవునికి స్తోత్రం. Amen. ఆమేన్. Let me read you some scripture. I hope you don't mind. మీ ఒక వచనం చదివితే మీరేం అనుకోరు కదా? Yesterday I asked for somebody with a left ear. నిన్నటి దినాన్న ఎడమ చెవి నొప్పి కలిగిన వారిని ఒకరిని అడిగాను నేను.
I feel that again still. Is there somebody with a left ear problem? ఇంకా ఎవరైనా ఎడమ చెవి నొప్పితో ఉన్నవారు ఎవరైనా ఈ స్థలంలో ఉన్నారా? నేను మరలా అది అనుభవిస్తూ Is that ఉన్నాను. you, ma? Come. దమ్మా. థ్యాంక్ యూ లార్డ్. Thank you, Jesus. థ్యాంక్ యూ జీసస్. ఎడమ చెవి నొప్పితో బాధపడుతున్న The lady in the green, I believe, isn't Yeah, it? yeah. హల్లెలూయా. అమ్మ నువ్వురా. She already got yesterday, isn't ఈమె it? నిన్న ప్రార్థన చేస్తాం. ఆమెకి నిన్న ప్రార్థన చేస్తాం అమ్మా. ఈమె She's hearing, isn't it? Yeah. అమ్మా నిన్న ప్రార్థన చేస్తారు కదా? Yeah. She's hearing, isn't it? నిన్న నీ చెవులు మంచిగా వినబడుతుంది కదా నీకు? That's some head thing. We'll come. 1 minute. ప్రేయర్ చేస్తాం. ఒక్క క్షణం. Your left ear, huh? నీ ఎడమ చెవి కదమ్మా? Father, in the name of Jesus, తండ్రి యేసు నామములో I rebuke you, devil. I curse every lie. I break the power of deafness in the name of Jesus. యేసు నామములో ప్రతి విధమైన దుష్ట శక్తిని కొట్టివేస్తూ ఉన్నాను. I command this ear to open and receive now in Jesus' name. యేసు నామములో ఈ చెవి తెరవబడును గాక, ప్రతి నొప్పి తొలగిపోవును గాక. Jesus' name. యేసు నామములో. Amen. ఆమేన్. You hear? Yeah, she can hear. Hallelujah. Praise the Lord. Amen. దేవునికి Praise God. స్తోత్రం. Hallelujah. హల్లెలూయా. చప్పట్లు కొట్టేసి స్తోత్రం చెల్లిద్దాం. Amen. I break the power of the devil off her mind, off her thinking, in the name of Jesus. Now, loose and let her go. Jesus' name. Jesus' name. Thank you, Father. Thank you, Lord. Thank you, Father. Every witchcraft, every demonic thing is over in Jesus' name. Jesus' name. Amen. Hallelujah. She needs to accept the Lord. Has she accepted the Lord? I want her to just pray with me right now. అమ్మా నువ్వు యేసయ్యను అంగీకరిస్తే నీ జీవితంలో నీ బాధ అంతా తొలగిపోతుంది. ఓకే, నమ్ముకుంటావా? నమ్ముకుంటా అంటే చిన్న ప్రార్థన చేయి. ఓకే, నేను ఏ ప్రార్థన చెప్తానో ఆ ప్రార్థన నువ్వు చెప్పు. కళ్ళు మూసుకో. Say, Jesus, చెప్పు. యేసయ్యా I believe నేను నమ్ముతున్నాను, you died for me. నీవు నా కోసం మరణించావని, You took my sin. నా పాపాన్ని తీసుకున్నావని, You took my curse. నా శాపాన్ని నువ్వు తీసుకున్నావని, You rose on the third day. నీవు మూడవ దినాన లేచావని I believe this. నేను నమ్ముతున్నాను ప్రభువా. You are my Lord. నీవే నా ప్రభువి. Thank you, Jesus. యేసు నీకు వందనాలు. I'm a new creature. నేను నూతన సృష్టిని. My name is written in heaven. నా పేరు పరలోకంలో వ్రాయబడి ఉన్నది. In Jesus' name. యేసు నామములో. Amen. ఆమేన్. I right now ఈ క్షణమందే break every connection with the past. గతముతో ఉన్న ప్రతి సంబంధాన్ని కొట్టివేస్తున్నాను. Say that. చెప్పు. ఈ క్షణమందే గతముతో నాకున్న సంబంధాన్ని ఇప్పుడే త్రెంచి వేసుకుంటున్నాను. Jesus' name. యేసు నామములో. Amen. ఆమేన్. Hallelujah. Okay? Kuchu. Amen. Praise the Lord. Thank you, Lord. Praise the Lord. Amen. హల్లెలూయా. Glory to God. దేవునికి మహిమ కలుగును గాక. Hallelujah. హల్లెలూయా. Oh, wonderful Praise Jesus. the Lord. Praise the Lord. Praise Amen. the Lord. Amen. Hallelujah. హల్లెలూయా. Did you know that your wife is a very special partner with you? చూడండి, వివాహం అయిన వారికి చెప్తూ ఉన్నా, నీ భార్య నీతో పాటు ఒక మంచి పాలిభాగస్తురాలు దేంట్లోనైనా. In 1 Peter 3 and verse 7, మొదటి పేతురు 3:7 అంటుంది, it says that if you're fighting with her, don't waste your time. Your prayers won't be answered. ఒకవేళ నీ భార్యతో నీకు కొట్లాట ఉంటే నువ్వు ఎంత గీపెట్టి ప్రార్థన చేసినా ఆ ప్రార్థనలకు జవాబులు రావు అని రాస్తుంది. It will not happen. ఆ ప్రార్థనకు జవాబు రాదు. ఇంక టైం వేస్ట్ చేయకు. Because you're going to her father-in-law. ఎందుకంటే నువ్వు ఎవరి దగ్గరికి వెళ్తున్నావో తెలుసా? మామగారి దగ్గరికి వెళ్తున్నావు అక్కడ. Hallelujah. హల్లెలూయా. You beat her and then you go to her father and you ask for help. What? He'll slap you first. ఆయన కుమార్తె నువ్వు కొట్టి ఆమె నానా తిట్లు తిట్టి
ఇప్పుడు ఆమె తండ్రి దగ్గరికే నువ్వు వెళ్ళి అడిగితే ఏం చేస్తాడు? మొదట ఫర్మని ఒకటి ఇస్తాడు. Amen. The Bible says we are heirs together of the grace of life. బైబిల్ గ్రంథం ఏమంటుందంటే జీవమును కృపావరంలో మనము పాలిభాగస్తులం అని రాస్తుంది. Amen. ఆమేన్. So your account with Jesus is joint account. కాబట్టి యేసులో నీకున్న అకౌంట్ ఏంటంటే జాయింట్ అకౌంట్. Hallelujah. హల్లెలూయా. Amen. ఆమేన్. She must sign and you must sign. ఆమె సంతకం పెట్టాలా, నువ్వు సంతకం పెట్టాలా, అటువంటిదే ఈ అకౌంట్. Otherwise Jesus will not give it. లేకపోతే పోరా అంటాడు అంతే. ఆయన ఏం జవాబు ఇవ్వడు నీకు. Amen. దేవునికి స్తోత్రం. So if you don't want to do that, please don't get married. కాబట్టి నాకు ఆమెతో సంబంధమే వద్దు ఇలాంటి వాటిల్లో అని చెప్పి నువ్వు అనుకుంటే మాత్రం పెళ్లి చేసుకోవద్దు. Amen. హల్లెలూయా. Amen. ఆమేన్. If you don't want to adjust like that, don't even waste your time praying. Hallelujah. ఇలాంటి అడ్జస్ట్మెంట్లు అనేవి నీకు లేకపోతే మాత్రం నువ్వు ఎంత గీపెట్టి ప్రార్థన చేసినా సమయం వ్యర్థం అవుతుంది తప్ప ఏం జరగదు. Amen. ఆమేన్. Your body belongs to her. నీ శరీరము ఆమెకు చెందింది. Her body belongs to you. ఆమె శరీరము నీకు చెందింది. You have to deal with that. నీవు దానిలో పరిష్కరించాలి. If you don't take care of that, don't pray. ఆమె శరీరాన్ని లేదా ఆమెను నువ్వు పట్టించుకోకపోయినట్లయితే నువ్వు ప్రార్థన చేయడం వ్యర్థం. You understand what I'm saying here? అని అర్థం అవుతుందా లేదా? Amen. Praise God. హల్లెలూయా. I'll ask you one big question. ఒక పెద్ద ప్రశ్న అడుగుతా మిమ్మల్ని. Very big question. చాలా పెద్ద ప్రశ్న. Why did God give you a tongue? దేవుడు నాలుకను నీకు ఎందుకు ఇచ్చాడు? Yeah, so that you can speak. మాట్లాడడానికి ఇచ్చాడండి. But also so that you can taste your food. అంతేకాదు, మాట్లాడడానికే కాదు కదా, భోజనం రుచి చూడడానికి కూడా ఇచ్చాడు. Otherwise you can put one hole here, you just throw things down. నాలుక అన్నది భోజనం కోసం కూడా, లేదంటే ఒక కన్నం పెట్టి కన్నంలో పడేస్తా ఉంటే అయిపోయింది. Thankful అయితే ఓకే. థాంక్ఫుల్ అయిందంటే వెళ్ళిపోవచ్చు ఇక. Amen. Amen. He wants you to enjoy. అంటే నీవు ఆనందించాలి అన్న ఉద్దేశంతోనే, తినేది ఆనందించాలన్న ఉద్దేశంతో నాలుక ఇచ్చాడు దేవుడిని. Praise the Lord. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Say 3 hallelujahs. 3 హల్లెలూయాలు చెప్దాం. చెప్పండి. Amen. Amen. See, the church sometimes feels that enjoyment is a bad thing. చూడండి, చాలా సార్లు సంఘం అనుకుంటది ఆనందంగా ఉండడం తప్పు అనుకుంటది. Huh? Why did he give me a tongue with this special taste? అంటే ఆనందించడం తప్పైతే నాలుక అన్నది దేవుడు ఎందుకు ఇస్తాడు? నాలుక రుచిని ఆనందిస్తది. Amen. ఆమేన్. Yeah. అర్థమైందా? Enjoy. నీ నాలుక దేవుడు ఎందుకు ఇచ్చాడంటే నువ్వు తింటున్నది ఆనందించడానికి కోసం నాలుకని ఇచ్చాడు, రుచిని చూడడానికి. Amen. ఆమేన్. 1 Timothy 6:17 said, don't trust in uncertain riches, but in the living God who gives richly all things to enjoy. అందుకే 1 తిమోతి 6:17 ఆయన చెప్తూ ఉన్నాడు, అస్థిరమైన ధనము యందు మీరు నమ్మిక ఉంచక ధారాళంగా దేవుడు మీకు దయచేయుచున్న సమస్తంలో ఐశ్వర్యంలో ఆనందంగా ఉండండి, ఆనందంగా జీవించండి అని చెప్తూ ఉన్నాడు. That's your father. That's my father. నా తండ్రి, నీ తండ్రి, నువ్వు ఆనందంగా జీవించాలని కోరుకునే తండ్రి. దేవునికి స్తోత్రం. Amen. హల్లెలూయా. Are you enjoying? మీరు ఆనందంగా ఉన్నారా లేదా? You be honest with him. నిజాయితీగా చెప్పండి. Lord, I'm not enjoying. ప్రభా, నేను ఎంజాయ్ చేయట్లేదు. This is not cool. ఇది బాగలేదు నాయన. What is this? ఏంటి ప్రభా ఇది? Talk to him. మాట్లాడాలి. ఏది బాగలేకపోతే దాని గురించి ఆయనతో మాట్లాడాలి. Don't lie to him. Be very honest with him. ఆయన దగ్గర నిజాయితీగా మాట్లాడంతే గానీ అబద్ధాలు చెప్పొద్దు ఆయన దగ్గర. Amen. ఆమేన్. One of the most powerful things I have preached is the Lord is my shepherd. నేను ప్రసంగం చేసిన అతి గొప్ప ప్రసంగం ఏంటంటే ప్రభు యెహోవా నా కాపరి. People make fun of me because of that. దాని గురించి ప్రజలు నాతో చాలా నన్ను ఎగతాళి చేశారు కూడా. Oh, Pastor Michael, పాస్టర్ మైకేల్, the Lord is my shepherd. లార్డ్ ఇస్ మై షెపర్డ్ అంటుంటాడు I ఆయన. shall not want. I shall not want. Oh, hallelujah. హల్లెలూయా. They make fun. అలా నా గురించి ఎగతాళి చేసే వాళ్ళు కూడా ఉన్నారు. But if the Lord is your shepherd, కానీ యెహోవా నీ కాపరైతే how do you think it will be? ఎలా ఉంటది చెప్పండి? If you are a shepherd, నువ్వు ఒక కాపరి అయ్యావు అనుకో, how will it be? అది ఎలా ఉంటది? Today we were coming to church. ఈ రోజు మేము చర్చికి వస్తున్నాం. Our dear brother said the brake inspectors are going in front. మరి మా బ్రదర్ అన్నాడు, బ్రేక్ ఇన్స్పెక్టర్స్ ముందున్నారు అన్నాడు. I said, brake inspector? బ్రేక్ ఇన్స్పెక్టరా? There were some big, buffalo. బఫెలో. Barre. What they call it? Barre. బర్రె. Barre. Barre. బర్రె. Barre was going like that.
బర్రెనే బఫెలో Everybody బ్రేక్ has to ఇన్స్పెక్టర్ stop. Everybody has to stop. నెమ్మదిగా బర్రె కదులుతుంటే అందరూ ఆగిపోయారు ఇక. Barre is going. ఎందుకంటే బర్రె వెళ్తుంది రోడ్డు మీద. Who is taking barre? ఎవరు తీసుకెళ్తున్నారు బర్రెని? Some shepherd. ఎవరో ఒక కాపరి. If he can take his barre and stop everything for that barre, what about the Lord is my shepherd? ఒక్క గేదెని తీసుకెళ్తూ అంత దర్జాగా రోడ్డు మీద వెళ్తుంటే యెహోవా నా కాపరి నన్నెంత దర్జాగా తీసుకెళ్తాడు నా దేవుడు. Hallelujah. హల్లెలూయా. Everything has to stop. ప్రతిదీ ఆగిపోవాల్సిందే. Because he's taking me. ఎందుకంటే ఆయన నన్ను నడిపించుకొని వెళ్తున్నాడు ఆయన. I must relax. నేను రిలాక్స్డ్ గా ఉండాలి. The barre is not bothered. బర్రెకి అసలు చింత లేదు. He's walking. Fuck. He's not bothered. ఏ సమస్య లేదు బర్రెకి. Suddenly he'll stop. Shoo. Then he's going. ఉన్నట్టుండి ఆగి సయ్యనేసి మళ్ళీ వెళ్తుంది. Not bothered. Hallelujah. అసలు ఎవడి గురించి పట్టింపే లేదు దానికి. How about us? మన సంగతి ఏంటి? You understand what I'm saying? You should not be bothered. ఏంటి మనం కూడా లోకంలో ఎన్నో జరుగుతున్నాయి, వాటి అన్నిటిని పట్టించుకోవాల్సిన అవసరం మనకి లేదు. The newspaper said this. న్యూస్ పేపర్ ఇదన్నది. Election said that. ఎలక్షన్స్ ఇలాగన్నాయి. That one said this. వాళ్ళు ఇలాగన్నారు. Not bothered. The Lord is my shepherd. ఇవన్నీ పట్టించుకోవాల్సిన I అవసరం లేదు. shall not want. యెహోవాయే నా కాపరి, The Lord నాకు is లేమి my కలగదు. shepherd. I shall not want. నాకు లేమి కలగదు. I shall not want. నాకు లేమి కలగదు. I shall not want. నాకు లేమి కలగదు. Because the Lord is my shepherd. ఎందుకంటే యెహోవాయే నా కాపరి. Amen. ఆమేన్. He makes me to lie down in green pastures. ఆయన పచ్చిక గల చోట్ల నన్ను పనులు చేస్తాడు. Have you ever been around a farm? ఎప్పుడన్నా తోటలో ఫామ్ కి ఎప్పుడైనా వెళ్ళారండి మీరు? Have you seen those big guys, those big cows? Do you think they sit down? పెద్ద పెద్ద గేదెలు, పెద్ద పెద్ద ఆవులు కూర్చుంటాయా అవి? ఎప్పుడన్నా They గమనించారా will మీరు? never sit down అసలు ఎప్పుడు గేదెలు ఆవులు పెద్ద పెద్దవి కూర్చోవు అవి. until it is super full. సూపర్ ఫుల్ అయిపోయినాక Then it'll do like this. Have you seen that? ఫుల్ అయిపోయినాక నెమ్మది ఇలా ఇలా దబ్బని పడుతుంది దాంట్లో అంతే. He'll be like this. అలాగా Have you seen that? చూసారా మీరు ఎప్పుడైనా? Full tank. ఫుల్ ట్యాంక్ అయిపోద్ది అంతే. Then he will lie down. అప్పుడు అలాగా లై డౌన్ అవుతుంది. That's what God is saying. మరి దేవుడు అదే అంటున్నాడు. I will fill you up. నేను నిన్ను నింపుతాను అంటున్నాడు. I will pack you out. నేను నిన్ను పూర్తిగా నింపేస్తా. You'll be so full you will lie down. నువ్వు ఎంత నిండిపోతావంటే చక్కగా విశ్రాంతి తీసుకుంటావు గడ్డిలో. You say, my God, this is good. నా దేవా ఎంత తృప్తినిచ్చావయ్యా నువ్వు నాకు. I'm going to lie down. ఇప్పుడు పడుకుంటే బాగుంటది నాయనా అంటావు నువ్వు. You say, lie down, lie down. అలా పడుకుంటావు నువ్వు. He will make me lie down in ఆయన green నాకు ఈ పచ్చిక బయలులో విశ్రమం ఇస్తాడు. pastures. Hallelujah. హల్లెలూయా. Amen. ఆమేన్. Unless you are full, you cannot rest. చూడండి, కడుపు నిండితేనే గాని నిద్ర రాదు. You can't even sleep. నిద్ర పట్టదు మనకి. When you close your eyes, you'll be dreaming about all the problems. ఒకవేళ కడుపు నిండకపోయింది అనుకో, నీ కళ్ళు అన్ని తిరుగుతా ఉంటాయి, సమస్యలు జ్ఞాపకం వస్తా ఉంటాయి. You wake up in a nightmare, sweat everywhere. మధ్యరాత్రిలో ధన్మని లేసి కానీ ఒళ్ళంతా చెమట పట్టి ఉంటుంది. Hallelujah. హల్లెలూయా. But if you trust the great shepherd, కానీ గొప్ప కాపరి మీద నీ నమ్మకం ఉంటే మాత్రం ప్రశాంతంగా నిద్రపోతావు. amen. హల్లెలూయా. Glory to God. దేవునికి స్తోత్రం. Hallelujah. హల్లెలూయా. He'll make you lie down in green pastures. నీకు మంచి విశ్రమను ఇస్తాడు ఆయన పచ్చిక And బయలులో. he said he will lead you by the still waters. అంతేకాదు నిన్ను శాంతికరమైన జలముల యొద్ద నడిపిస్తాడు. See, all these animals, they don't like running water. చూడండి, ఈ యొక్క జంతువులు వేటికైనా గానీ పారుతున్న నది అంటే ఇష్టం ఉండదు. So if you are a shepherd, you have to make one hole, you dig a canal and make a small hole, the water will come. కాపర్ అయితే ఏం చేస్తాడో తెలుసండి, ఎప్పుడు నది దగ్గరికి తీసుకెళ్ళదు. ఎందుకంటే నదిలో ప్రవహిస్తా ఉంటాయి, అక్కడికి తీసుకెళ్ళడు. కానీ నది పక్కన చిన్న గుంట తవ్వుతాడు, దాంట్లో నీళ్లు వస్తే ఆ నీళ్లు తాగేటట్టు చేస్తాడు. Amen. ఆమేన్. So the shepherd will give you special food, not whatever is out there. కాబట్టి కాపరి ఎప్పుడు కూడా నీ కోసం ప్రత్యేకమైన ఆహారమే సిద్ధపరుస్తాడు, కానీ ఏదంటే తిను అనడు. Not I'm watching YouTube, I'm watching that tube, the other tube, every tube, then you have diarrhea. నేను యూట్యూబ్ చూస్తున్నాను, నేను ఆ ట్యూబ్ చూస్తున్నాను, ఈ ట్యూబ్ చూస్తున్నాను, నాకు పని చాలా ఉంది, నువ్వు ఏదో ఒకటి మెక్కు అనేవాడు కాదు ఆ కాపర్. అలా ఒకవేళ మనం మెక్కితే డైరియా వస్తుంది మనకి. Amen. విరోచనాలు పట్టుకుంటాయి. Like that. Brother,
What is wrong with you? బ్రదర్ ఏమైంది నీకు? I am watching too much messages. బ్రదర్ మెసేజ్లే చూస్తున్నాను బ్రదర్, ఎక్కువైపోయిన మెసేజ్లు. God has given you a shepherd. దేవుడు నీకు ఒక కాపర్నిచ్చాడు. He knows that. ఆయనకు తెలుసు. Hallelujah. హల్లెలూయా. He makes a special one for you to eat. నీ కోసం ప్రత్యేకమైన ఆహారాన్ని ఆయన సిద్ధపరిచి ఉంచాడు. Why is he in KR Nagar? Is it RK Nagar? ఆర్కేపురం. RK Puram. Why? ఎందుకు ఆర్కేపురంలో మనం చర్చ్ పెట్టుకున్నాము? God knows that he should be here. దేవునికి తెలుసు ఈ సంఘ కాపరి ఇక్కడికి రావాలి అన్న సంగతి. He knows the sheep that are here, they need special diet. ఎందుకంటే ఇక్కడున్న గొర్రెలకి ప్రత్యేకమైన ఆహారం కావాలని దేవునికి తెలుసు, అందుకే తీసుకొచ్చాడు. Amen. హల్లెలూయా. He knows one Nigerian shepherd will come also. ఆయనకి ఇంకోటి తెలుసు, నైజీరియా కాపరి కూడా ఒకసారి వస్తాడు చర్చికి అనే సంగతి ఆయనకు కూడా తెలుసు. Amen. Amen. They will make one special curry, special biryani and feed you. ఇద్దరు కలిసి మంచి స్పెషల్ కర్రీ చేస్తారు, స్పెషల్ బిర్యానీ చేస్తారు, మీకు కడుపు నిండా భోజనం When you పెడతారు. become so full, you will lie down. అప్పుడు కడుపు నిండిపోయినాక శుభ్రంగా గుర్రని నిద్రపోతాం. You say, wow, I never heard this before. అరే ఇటువంటివి ఎప్పుడు నేను వినలేదే అని అనిపిస్తా ఉంటుంది నీకు. You know, after that the Bible says he restores my soul. బైబిల్ ఇంకా ఏమంటుందో తెలుసా? ఆయన నా ప్రాణమును సేద తీర్చుచున్నాడు. Your soul will be restored నీ ప్రాణం సేద తీరుతుంది only after you learn to relax. ఎప్పుడో తెలుసా? సేద తీరడం అనేది, నీ ప్రాణానికి సేద తీరడం అనేది ఎప్పుడు తెలుస్తుంది అంటే, ఎప్పుడు అర్థం అవుతుంది అంటే, నువ్వు రిలాక్స్ అవడం నేర్చుకుంటే నీ ప్రాణం సేద తీరుతుంది. Otherwise your soul will not be restored. లేకపోతే నీ ప్రాణం సేద తీరదు. Hallelujah. హల్లెలూయా. Amen. హల్లెలూయా. You have to learn to relax. కాబట్టి విశ్రాంతి తీసుకోవడం నేర్చుకోవాలి. So I have some t-shirts. కాబట్టి నాకు కొన్ని టీ-షర్ట్లు ఉన్నాయి. One t-shirt says too young to worry. మరి ఒక టీ-షర్ట్ మీద ఏమని రాసిందంటే, చింతించడానికి నువ్వు చాలా యవనస్తుడు, చిన్నోడివి అని రాసింది. Amen. One big smile on it. దాంట్లో ఒక మంచి స్మైల్ ఉంది. It's my favorite t-shirt. నాకు చాలా ఇష్టమైన టీ-షర్ట్ అది. I am not bothered. అంటే చింతించే అంత వయసు నాకు లేదు అనుకుంటాను నేను. Amen. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. I went to jail, Ra. జైలుకి వెళ్ళాను నేను. You should మీకు have తెలుసా? seen me. Those days, a very serious guy. ఆ రోజుల్లో మీరు నన్ను చూసి ఉండాలి, ఈయనేనా ఆయన అనిపిస్తే అంత సీరియస్ గా ఉండేవాడిని నేను. But now I'm free. కానీ ఇప్పుడు నేను ఫ్రీగా I'm ఉన్నాను, a happy guy. సంతోషంగా ఉన్నాను నేను. I'm so happy చాలా ఆనందంగా ఉన్నాను. just to be alive. కేవలం జీవంతో ఉన్నందుకు ఆనందంగా ఉన్నాను. Just to be born again. దేవుల్లో రక్షించబడినందుకు నేను ఆనందంగా ఉన్నాను. Just to have brothers like this. ఇలాంటి బ్రదర్స్ నాతో ఉన్నారు అని ఎంతో ఆనందంగా ఉన్నాను. Hallelujah. హల్లెలూయా. Life is cool. జీవితం అంత సంతోషంగా ఉండేది. Now I'm married to this wonderful girl. నేను ఇక్కడున్న అద్భుతమైన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను. We adjusted very quickly. చాలా త్వరగా అన్ని సర్దేసుకున్నాం. I think within 6-7 months everything settled. 6-7 నెలల్లో అన్ని సర్దేసుకున్నాం. Full excited relaxed life now. అంతేకాదు అప్పటి నుంచి మేము చాలా ఆనందంగా సంతోషంగా జీవిస్తున్నాం. Whatever she cooks I swallow. ఆమె ఏం తింటుందో నేను దాన్ని మింగుతాను, ఏం వండుతుందో no problem. ఏం సమస్య లేదు. Hallelujah. హల్లెలూయా. Amen. Amen. When we are tired of that we order from outside. ఒకవేళ ఆమె వండినవి నేను టైర్డ్ అయిపోయాను అనుకోండి, బయట నుంచైనా తెచ్చుకుంటాం, కానీ దాని గురించి కంగారు పడం. Amen. Amen. We can't go to Kerala and start cutting all the vegetables this way that way. No 15 hours in the kitchen. No. ఏమంటే కేరళకు మళ్ళీ మేము వెళ్ళలేము, అద్దేవాలి ఇద్దేవాలి, అది కొయ్యాలి ఇది కొయ్యాలి ఇది కొయ్యాలి అది కొయ్యాలి, 15 గంటల కిచెన్ లో ఉండాలి. ఈ బాధలు ఎవడు పడతాడు? సరదాగా బయటికి వెళ్ళి తీరేసి వస్తాం అంతే. Amen. దేవునికి స్తోత్రం. Hallelujah. హల్లెలూయా. You just adjust. చూడండి, జీవితంలో అలా అడ్జస్ట్ చేసుకోగలగాలి. Amen. ఆమేన్. Who has a knee problem? ఎవరికన్నా మోకాళ్ళ సమస్య ఉందా? మోకాళ్ళ సమస్య ఉన్నవా? You have that left knee? Wow. ఎడమ మోకాలు. Come. రామ్మా ముందుకు రా. థ్యాంక్ యూ జీసస్. ఎడమ మోకాలు. Thank you. హల్లెలూయా. Worship you, Lord Jesus. మా ఎడమ కాలు, ఎడమ మోకాలు వారు మాత్రమే, అందరూ కాదు. థ్యాంక్ యూ జీసస్. Thank you, Lord. All right, let's pray. Standing in. Father, in the name of Jesus, తండ్రి యేసు నామములో I తండ్రి, break the power of arthritis and every lying symptom in the name of Jesus. ప్రతి విధమైన కీళ్ళ నొప్పులను, ప్రతి విధమైన రోగం యొక్క లక్షణాలను యేసు నామములో కొట్టివేస్తాను. Every tissue and every nerve come in line in Jesus' name. యేసు నామములో మోకాలు సరి అవును గాక. I speak to the knee joint. Come in line in ఇప్పుడే Jesus' name. మోకాలతో మాట్లాడుతున్నాను. యేసు నామములో Jesus' సరి name. అవును గాక. Jesus' name. సరి అవును గాక. Jesus' name. యేసు నామములో, Jesus' name. యేసు నామములో.
Thank you, Lord. Hallelujah. Thank you, Lord. థ్యాంక్ యూ In the name of Jesus, యేసు నామములో I తండ్రి. speak to the knee joints. ఇప్పుడే మోకాలతో I మాట్లాడుతున్నాను. command you, come in line right now. యేసు నామములో కండరము యేసు నామములో సరి అవును గాక. Bones and cartilage, come in line. ప్రతి విధమైన ఎముక సరి అవును గాక. యేసు నామములో Synovial fluid, come in line. యేసు నామములో దాంట్లో ప్రవహించాల్సిన ఫ్లూయిడ్ సరి అవును గాక. Jesus' name. యేసు నామములో Every nerve, come in line. ప్రతి విధమైన నరము సరి అవును గాక. Jesus' name. యేసు నామములో. Thank you, Father. ప్రభువానికి వందనాలు. Thank you, Lord. వందనాలు యేసయ్యా. స్తోత్రం తండ్రి. Hallelujah, Lord. వందనాలు. Every knee problem, I curse your ప్రతి works in విధమైన Jesus' మోకాల name. నొప్పి యేసు నామములో శపిస్తూ ఉన్నాను. Be healed right now. ఇప్పుడే స్వస్థత పొందు. Be restored right now. స్వస్థత పొందుకో ఈ In the క్షణమందే. name of Jesus. యేసు నామములో Now. ఈ క్షణమందే. Thank you for restoration. Lord. వందనాలు తండ్రి. బిడ్డను Hallelujah, స్వస్థపరచు. Lord. వందనాలయ్యా. Thank you, Father. Thank you, Lord. ప్రభువానికి వందనాలు తండ్రి. We curse స్తోత్రం. that lie in Jesus' name. ప్రతి విధమైన మోకాల నొప్పిని శపిస్తూ We ఉన్నాను. command restoration in the joints. ఆ జాయింట్స్ లో యేసు నామములో తిరిగి బలము వచ్చునుగాక. Jesus' name. యేసు నామములో Be healed. ఇప్పుడే స్వస్థత పొందుకో. Thank you for creative, Lord. Creative works. నాయనా నీ సృజనాత్మకమైన కార్యం వందనాలు తండ్రి. In the name of Jesus. యేసు నామములో తండ్రి. Amen, Lord. ఆమేన్. Thank you, Father. వందనాలు తండ్రి. Thank you, Lord. స్తోత్రం నాయనా. In the name of Jesus. యేసు నామములో Thank you, తండ్రి నీకు Lord. వందనాలు. హల్లెలూయా. Worship you, Lord. వందనాలు ప్రభువానికి స్తోత్రం. Be healed right now. ఈ క్షణమందే స్వస్థత Those పొందుకో. joints be healed in Jesus' name. యేసు నామములో కండరాలు స్వస్థత పొందునుగాక. That curse is over in Jesus' name. ప్రతి విధమైన శాపాన్ని కొట్టివేస్తూ ఉన్నా. Restored in Jesus' ఈ name. క్షణమందే బిడ్డ సమకూర్చబడుగాక తండ్రి. Thank you, Father. వందనాలు తండ్రి. Thank you, Lord. వందనాలు ప్రభువా. వందనాలు In నాయనా. the name of Jesus. యేసు నామములో తండ్రి. Curse that lying symptom now. ప్రతి విధమైన రోగ క్రిమిని కొట్టివేస్తూ Be ఉన్నాను. healed in Jesus' ఈ name. క్షణమందే స్వస్థత పొందుకో. Joint be restored in Jesus' name. యేసు నామములో కోల్పోయిన ఆరోగ్యం తిరిగి అనుగ్రహించబడుగాక. Thank you, Father. Thank you, వందనాలు Lord. తండ్రి. Thank you, Father. వందనాలయ్యా. Thank you for your mercy, Lord. నీ కనికరంకై వందనాలు తండ్రి. In the name of Jesus. యేసు నామములో.